ఏం కావాలి పిలుస్తాం, మీ పేరు రాసి పంపండి, పేరు. సో 100% కంప్లీట్ చేస్తారు. దానికి ఒక ఉదాహరణ చెప్తా. మేము 2005లో నేను కరీంనగర్లో పీడీడీఆర్డీగా పనిచేస్తున్న టైంలో ఆడ ఫస్ట్ మొక్కజొన్న మార్కెట్లో గవర్నమెంట్ రేటు ఎంఎస్పి 540 ఉంటే ట్రేడర్స్ వ్యాపారస్తులు రైతులకు 440 ఇస్తున్నారు. రోజు మార్కెట్లో గొడవ, మాకు 540 కావాలని వాళ్ళు, మేము ఇంతకంటే ఎక్కువ పెంచాం అని వీళ్ళు. సో మార్కెట్లు గొడవలు తగలబెట్టుకుంటూ అగిపెట్టుకుంటూ రకరకాలు జరుగుతున్న ఆ సందర్భంలో నేను పీడీటీఆర్డే ఒక ప్రపోజల్ పెట్టిన మా స్టేట్కు, మేము మహిళా సంఘాల ద్వారా 540 గుణిస్తాం, మీ గవర్నమెంట్లో ఏదైతే మార్కెట్ సమస్య ఉందో ఆ మార్కెట్ సమస్య మీకు స్టాఫ్ లేదు కాబట్టి మీరు కొనలేకపోతున్నారు, మీకు కావాల్సిన స్పెసిఫికేషన్లో క్వాలిటీలో మహిళా సంఘాల ద్వారా కొని మేము మీకు సప్లై చేస్తాం, మీరు మాకు అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు అక్కడ ఉన్న ఇంకొక మహిళ ఉండే, పేరు చెప్పడం బాగుండదు, ఆమె ఐఏఎస్ ఆఫీసరు, ఆమె దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తీవ్రంగా అంటే తీవ్రంగా, మీ వెలుగోళ్ళంతా మాయగాళ్ళు, మీరు అన్ని బట్టి మాటలు చెప్తారు, మేము మొత్తం లాస్ అవుతాం, ఆల్రెడీ మార్కెట్ లాస్లో ఉంది, ఇంకా లాస్ అవుతుంది. ఆ ఫైల్ ఏమైందంటే లాస్ట్కు అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర పోయింది. రాజశేఖర రెడ్డి గారు ఇరు వర్గాలను పిలిచిండ్రు, మమ్మల్ని పిలిచిండ్రు, ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉండే ఆమెను పిలిచిండ్రు, మార్కెటింగ్ సెక్రటరీ. పిలిచిన తర్వాత ఆమెను అడిగింది, ఏంటమ్మా అంటే, లేదు సార్ ఇట్లా వాళ్ళు కొంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు మా స్పెసిఫికేషన్ ప్రకారం కొనలేరు అన్నారు. సరే మమ్మల్ని చూసిండు, లేదు మేము 100% చేస్తామన్నా. ఒకటే నిమిషం, మా మీటింగ్ 3 నిమిషాలే నడిచింది. టకీమని లేచి, ఇన్ని రోజుల నుంచి మనం ఎంఎస్పి రైతులకు ఇస్తామన్నాం, అది ఇవ్వలేకపోయినాం, ఇలా వాళ్ళు చేస్తామంటున్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం, నీకెంత లాస్ అయితే అంత నేను కడతా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నారు. పోవా నువ్వు చేయిపో అన్నాడు. సో కరీంనగర్లో వచ్చి స్టార్ట్ చేసినాం. ఆ సంవత్సరం మార్క్ఫెడ్ 100 కోట్లు కొని మార్క్ఫెడ్కి ఇచ్చినాం. ఒక్క బస్తా కూడా వాళ్ళు రిజెక్ట్ చేయలేకపోయింది. మా క్వాలిటీ, అంత క్వాలిటీ మహిళా సంఘాల ద్వారా కొని మేము ఇచ్చినాం. ఆ తర్వాత సివిల్ సప్లై వాళ్ళు వచ్చిండ్రు, మేము ప్యాడీ కూడా కొనాలి, వరి కూడా మీరు కొనాలి, వరి కూడా ప్రాబ్లం వస్తుందంటే అప్పుడు వరి ద్వారా కొనిచ్చినాం. ఈ రోజు కూడా వరి మహిళా సంఘాలు ప్రతి గ్రామంలో కొంటున్నారంటే మేము ఆ రోజు ఇచ్చినటువంటి ట్రైనింగ్. సో మహిళలకు మనం నిజంగా కూడా అవకాశాలు ఇస్తే 100% తాము సమర్థులను ప్రూవ్ చేస్తారని చెప్పి మాత్రం నేను తెలియడానికి మాట్లాడినా. సో మరి అది చరిత్ర. మరి ఇప్పుడు చాలామంది ఇంకా వేదిక పైన ఉన్నారు. సో మాతో వచ్చినటువంటి దుర్గా గౌడ్ గారు ఉన్నారు, వారు ఒకసారి వారి ఎలక్ట్రిఫైడ్ స్పీచ్, ఆ స్పీచ్ ద్వారా మా అందరిని మళ్ళీ ఒకసారి మాకు నిద్ర పోగొట్టి కొద్దిగా మత్తు పోగొట్టి మళ్ళీ మేల్కొల్పాలని చెప్పి కోరుతుంది. కొద్దిగా మీకు ఒక 10 నిమిషాలే ఇస్తున్న టైం, మీకు మిగతా వాళ్ళకంటే 2 నిమిషాల దగ్గర నీకు 10 మినిట్స్ ఇస్తున్నా. ఓకే, నాకు తెలుసు. పాలమూరు సామాజిక న్యాయం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి పెద్దలు మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారో, ఈరోజు ఇస్సా ఇజ్జత్ హుకుమత్ పేరుతోటి బీసీల రాజ్యాధికారం కోసం మరి రచన చేస్తున్నటువంటి పెద్దలు చిరంజీవులు గారు, అదేవిధంగా బహుజన రాజ్యం రావాలి, బహుజన రాజ్యం కోసమే నా యొక్క ఆకాంక్ష అంటూ లక్షలాది కిలోమీటర్ల పాదయాత్రతోటి తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టుముట్టి బహుజనులందరినీ మేల్కొల్పుతున్నటువంటి మరొక బాటసారి, మరొక నాయకుడు అన్న మన మధ్య ఉన్నాడు. అతనే ఈరోజు పక్కనే మన గద్వాల్లో పొద్దున్నే వెళ్ళి ఒక మహిళా సోదరి చనిపోతే కూడా పరామర్శించి ఇక్కడికి రావడం జరిగింది. మరి వారందరికీ కూడా నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నటువంటి నాయకుడు మన అన్న, పెద్దన్న విశారదన్ మహారాజు గారికి ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా
విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ దేశంలో 325 సంవత్సరాల క్రితమే బహుజన రాజ్యాల కోసం పోరాటం చేసినటువంటి గోల్కొండ కిల్లాని అద్వయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వారసత్వం పురికిపుచ్చుకొని ఇక నేను సంపాదించింది చాలు, ఇక నుంచి సంపాదించేటువంటి నా సంపాదనలు పూర్తి స్థాయి బీసీల కోసం ఖర్చు పెడతాను ముందుకు వచ్చినటువంటి అన్న బాలగాని బాలరాజు గౌడ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీసీ నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి ఎంతో మంది సర్పంచులు, అదేవిధంగా ఉప సర్పంచులు, అదేవిధంగా కుల సంఘాల పెద్దలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి ఇంతవరకు వచ్చారు, చాలా మంది పెద్దలు వచ్చారు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వచ్చారు. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఉద్దేశం మనకు అర్థమైందో లేక అంటే అందరు శాఖాహారులే కానీ రొయ్యల మూట మాయమైపోయిందంట. అట్లా ఉంది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే. ఈరోజు మనం అడగకున్నా కామారెడ్డి డిక్లరేషన్లో ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడో యాత్ర సందర్భంగా 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. దానికి ఏ ఒక్క రోజు కూడా అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే చేస్తామన్నారు, కానీ చేయలేదు. బీసీ సంఘాలు పోరాడంగా సంవత్సరం తర్వాత ఈ రాష్ట్రంలో కులగణన చేపడితే అందులో 56% అని తేలింది. 56% అని తేలిన తర్వాత కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఆ 42% రిజర్వేషన్లను ఎక్కడెక్కడ అసెంబ్లీలో తీర్మానం చేశారు, అదేవిధంగా పార్లమెంటు పంపించారు. కానీ పార్లమెంటులో మాట్లాడాల్సినటువంటి 235 మంది పార్లమెంటు సభ్యులు ఉంటే ఒక్కడు కూడా నోరు తెరవలే బీసీల రిజర్వేషన్ ఇవ్వాలని. అదేవిధంగా బీజేపీ పార్టీ ఇవ్వాల్సినటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఎవరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడరు. కానీ మాట్లాడకుండా మేము 42% రిజర్వేషన్ అమలు చేస్తే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్పండి, మీరు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లతోటి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు కదా, మరి ఎందుకు నిర్వహించలేదు? ఆనాడు కేసీఆర్ గారు 34% ఉన్నటువంటి రిజర్వేషన్ను తమిళనాడు తరహాలో 69% ఇస్తామన్నాడు. 69% ఇస్తున్నటువంటి పెద్ద మనిషి 34% ఉన్న రిజర్వేషన్ను 22% చేసిండు. దానికి నేనేం తక్కువ కాదన్నట్టు 42% రిజర్వేషన్ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి 17% ఇచ్చిండు. మనమేం చేసినాం? బిడ్డ 42% ఇస్తామని చెప్పేసి 17% ఇస్తున్నావు కదా, మాకు కాదు నువ్వు 17% ఇచ్చేది, మేమే మీకు 17% ఇస్తున్నామని చెప్పి 52% గెలిపి చూపించినాం. ఇది మన సత్తా, ఇది మన ధైర్యం. కాబట్టి ఒకటే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ గమనించండి, ఎవడో ఇచ్చేది ఎవడు ఇవ్వాలి? ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ తోటి కలిపి 90% ఉన్నాం మనం. 90% ఉన్నటువంటి మనం ఇచ్చే పరిస్థితిలో ఉండాలి, తీసుకునేటోళ్ళు వాళ్ళు ఉండాలి. మీరు ఇచ్చుడు కాదు, మీ జనాభా ఎంత ఉందో మీరు తీసుకొని పక్కకు జరగండి, మా జనాభా ప్రకారంగా మేము వాటా తీసుకుంటామని చెప్పేసి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలకు మనం సవాల్ విసిరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మొన్న 42% అని చెప్తే 52% గెలిచినాం. ఈ రోజు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు పోతా ఉంది. మనం అడగాలి కదా, ఈ మున్సిపల్ ఎన్నికల్లోనైనా 52% ఇస్తావా లేదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని అడగాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా ఈరోజు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నాడు? నేను 42% రిజర్వేషన్ ఇస్తా అంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటా ఉందని చెప్తా ఉన్నాడు. సరే సార్, 42% ఇస్తా అంటే బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది కదా, మరి నీ దగ్గర 4 మంత్రి పదవులు ఉన్నాయి కదా, ఇస్తే ఎవరు అడ్డుకుంటున్నారు సార్? మరి ఆ 4 మంత్రుల పదవులు పంచాలి కదా అని చెప్పి మనం అడగాలి కదా.
ఈ రోజు ఎమ్మెల్సీలలో సగవాటం ఇవ్వాలి కదా, ఎవరు అడ్డుకుంటున్నారని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది. నామినేటెడ్ పదవులు 79 పదవులు ఇస్తే అందులో 20 ఇచ్చారు, మిగతా 50% పదవులు ఇస్తా అంటే ఎవరు అడ్డుకున్నారు సార్ అని చెప్పేసి అడగవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఒకటి చెప్పారు, సంవత్సరానికి బీసీలకు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పారు. ఎంత ఇచ్చారో తెలుసా? కేవలం 2 సంవత్సరాలకు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బడ్జెట్ను కేవలం 8,500 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చి అందులో 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మరి మిగతా 40,000 కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి మా ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ను మీరు ఎందుకు వాడుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సామాజికంగా రావాల్సినటువంటి మాట, ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ లేక మన విద్యార్థులు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ రోజైతే మనం ఈ అగ్రవాద ఆధిపత్య దోపిడీ వర్గాల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే పసిగడతామో, మనం చెప్పాము 42% రిజర్వేషన్లతోటి ముందుకెళ్తామని చెప్పి 17% చేస్తే జనరల్ స్థానాలలో పోటీ చేసి 20 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇలా వేలం పాట వేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడ కూడా అడ్డుకోలేదు. అయినప్పటికీ కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన మన లోపల భావజాలాన్ని రేకెత్తించాం. కాబట్టి బీసీలు ఖచ్చితంగా జనాభా దామాస ప్రకారంగా రిజర్వేషన్లు రావాలన్నటువంటి ఉద్దేశంతో మనం పోరాటం చేసి ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినా, జడ్పీటీసీ జరిగినా, ఎంపీటీసీ జరిగినా, రాబోయే రోజుల్లో ఎంపీ ఎమ్మెల్యేలు జరిగినా మన జనాభా దామాస ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీలం ఏకమయ్యి ఆ యొక్క సీటును మనం ఎప్పుడైతే కవేశం చేసుకుంటామో అప్పుడే ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ దోపిడీదారుల యొక్క ఆధిపత్యాన్ని కులగొట్టి మన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చిరంజీవి గారికి ఎన్టీ రామారావు 40 సీట్లు ఇస్తాయా కాంశీరామ్ గారు అని అడిగారు. ఎందుకంటే నేను మరొకసారి ధ్యాస చేస్తున్నా మన చిరంజీవి సార్ గారికి, 40 సీట్లు ఇస్తారా అండి మీరు దళిత బహుజనులు ఏనుకోండి అని చెప్పి అప్పుడు ఎన్టీ రామారావు చెప్పిండు. చెప్తేనంటే ఎన్టీ రామారావుకు ఒకటే మాట చెప్పిండు, ఎవరు మన అన్న కాంశీరామ్ గారు ఏం చెప్పిండు, అయ్యా దళిత బహుజనులము మేము మెజార్టీ మేముంది, మీరు మాకు బిచ్చమేసి 40 సీట్లు ఇచ్చడం ఏంది, మేమే నీకు ఇస్తాం, నీ ముఖ్యమంత్రి పదవి నాకు అని చెప్పి ఆ రోజు కాంశీరామ్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం ఎక్కడ తల వంచలేదు. బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉద్యమాల్లో ఎక్కడ తల వంచలేదు. కానీ ముఖ్యంగా ఒకటి జరిగిన సమస్య ఏంటంటే, నేను గౌరవ పెద్దలకు మరొకసారి ధ్యాస చేస్తున్నా, రాజకీయ పార్టీలలో బీసీసీఎల్ అనేటివి రద్దు చేయాలి. ఫస్ట్ వీళ్ళను ఈ బీసీసీఎల్ పెట్టి ఎవరన్నా మా బీసీలకు ఎవరన్నా ఏ పార్టీ అన్నా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిందా అని అడుగుతున్నా. బీసీసీఎల్, టీఆర్ఎస్ బీసీసీఎల్, కాంగ్రెస్ బీసీసీఎల్, బీజేపీ బీసీసీఎల్ ఎవరికి ఎక్కడ ఇచ్చిన పదవులు ఎక్కడ ఇచ్చినా ఒకసారి మీరు తీయండి అని చెప్తున్నా. నేను కన్నెపోయిన రాజా అంట, ఆయనను వాడుకొని మొత్తం కంప్లీట్గా వాడుకొని ఒక్కసారి ఇచ్చి అది పీరియడ్ కూడా మళ్ళీ 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేయకుండా ఆ యొక్క పదవికి లాగేసుకున్న పరిస్థితి. అదేవిధంగా మాకు ఇచ్చిన పరిస్థితిని, మాకు ఇచ్చిన కార్పొరేషన్ను కూడా కంప్లీట్ చేయకుండా మళ్ళీ డెగకన్ని వేసుకొని మళ్ళీ మీరే కూర్చుంటారు. ఎన్ని దినాలు మీవి నడుస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా సమయం పెద్దలు ఎక్కువ లేదని చెప్పింది కాబట్టి నాకు భయం అవుతుంది మాట్లాడాలంటే నేను ముందులు. అయితే ముఖ్యంగా ఏంటంటే, నేను మాట మాట్లాడతా, పాట కూడా నేనే రచించుకుంటా. ఎవరో రాసిన పాటను నేను వాడను, ఇది నా అలవాటు. ఆ విధంగా మాకు ఎల్లవేళలా మా బెక్కం జనార్దన్ అన్న గారు ఉద్యమాల్లో పాఠాలు నేర్పించి, కళాకారులు మీరందరూ నేనున్నా అని చెప్పి సొంత ఖర్చులు ఆయన సొంతం 150 రూపాయలు ఇచ్చినా కూడా
భోజనాలు చేసి మీరు వండి తమ్మి అని చెప్పి మా రక్షణను చూస్తూ మా కళాకారులకు అండదండగా ఉన్నవాడు ఒక బేకన్ జనార్దన్ ఆయన సొంతము ల్యాండ్ కూడా ఆనాడు ఈరోజు కోట్ల విలువ చేసే ల్యాండ్ కూడా అమ్ముకొని రాజకీయ పార్టీలకు ఎట్టి ఈరోజు ఆయన చాలా బాధలు ఒక్కడొకటి కావు మన బీసీల సమస్యలు. ఒక్కరిని ఉదాహరణకు ఒకరికి చెప్తున్నా. అదేవిధంగా మా అంజన్న సరే ఉద్యోగాన్ని వదిలిపెట్టి పొలిటికల్ను పట్టుకున్నాడు. పట్టుకొని ఒకసారి ఎంపీటీసీ అయిండు. వేసిండు ఏమన్నా కానీ అని కడిచి వేసిండు. అక్కడ వేసి పోరాటం చేసినప్పటికైనా కూడా మళ్ళా రెండవసారి ఆయనను రానివ్వకుండా ఊర్లో రాజకీయాలు అక్కడ చేసిండు. ఆ విధంగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఈ పోరు పుట్టేరా తమ్ముడు, పోరు పుట్టేరాం పాలమూరిలో పోరు పుట్టేరాం ఎక్కడ రాండి కలగారు రావాలి. మనది మన ఉద్యమము. గజ్జ కట్టండి, గలం విప్పండి, పాట రాయండి, పదం పాడండి. గూడాంజన గారు ఒకటే పాడేవాడి. నేను రాసిన పాటలు ఉన్నాయి, నేను తర్వాత సమయం లేదు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, సుత్య మనది, కాలి మనది, పాల మనది, పలుగు మనది, బండి మనదిరా, పండెళ్ళు మనవిరా, బండి మనదిరా, పండెళ్ళు మనవిరా, దొరయందిరా, వారి పీకుడేందిరా, దొరయందిరా, వారి పీకుడేందిరా, కాదు హమారా ఏ గల్లీ హమారీ, కాదు హమారా ఏగి మారా, బస్తి హంసే కామ్ హంసే, బస్తి హంసే కామ్ హంసే, అల్లు అప్నా డోడ్ అప్నా జడ్ అప్నా గుజార్ అప్నా बैलू अपना रे बैलू गाड़ी अपना रे बैलू हमारे जुलूम कौन रे उसका जुलूम क्या रे रे ऊरू मनदिरा ई वाड़ मनदिरा ऊरू मनदिरा ई वाड़ मनदिरा भले मनदिरा कति पनिकी मनमुरा भले मनदिरा कति पनिकी मनमुरा सुच्च मनदि कति मनदि पार मनदि पलक मनदिरा బండి మనదిరా, పండెళ్ళు మనవిరా, బండి మనదిరా, పండెళ్ళు మనవిరా. జై బీసీ సాధిద్దాం బీసీ రాజాలు. అశోకాచారి గారు నిజంగా అద్భుతంగా పాడడంగా డ్యాన్స్ చేశారు. మరోసారి గద్దరన్న గారిని గుర్తు తీసుకొచ్చారు. వారు ఎక్కడున్నారో తెలియదు కానీ మరి గద్దరన్న గారు సజీవంగా మన మాటల్లో ఎప్పుడు బతికే ఉంటారు. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఎర్రమాద వెంకన్న గారు ఉన్నారు. వారు ఒక్క నిమిషాన్ని వారు ఒక ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు, సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు బీసీఐఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవి గారు, మరి వేదికను నిర్వహించిన విశ్వనాథ మహారాజ్ గారు, బాలరాజు గౌడ్ గారు, సూర్యారావు గారు, మిత్రులందరికీ కూడా నమస్కారం. ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ సమావేశంలో మాట్లాడిన అందరూ కూడా చాలా చైతన్యవంతంగా భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఒక దిశానిర్దేశం చేసే విధంగా మాట్లాడడం జరిగింది. సోదరి పద్మావతి గారు మాట్లాడుతూ మనందరినీ కూడా ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న వేసినప్పుడు నాకు విశ్వనాథన్ మహారాజ్ గారు గుర్తుకొచ్చారు. మనం భారతాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని అర్థం చేసుకున్నాం కానీ మనం రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేదు అంటే వారు మాట్లాడినప్పుడు ఎందుకు నాకు విశ్వనాథన్ మహారాజ్ గారు గుర్తుకొచ్చారంటే, ఒక దశాబ్ద కాలం క్రితం 2013లో ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద నీళ్లు, నిధులు, నియామకాలని తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు. మరి రాజ్యం ఎవరి చేతిలో పెడతారని మనము ప్రశ్నిస్తలేము. దాని గురించి మనం అందరం కూడా ప్రశ్నించాలి అని వారు ఆ రోజే బహుజన సమాజాన్ని మేల్కొల్పడం జరిగింది. ఇంతకుముందు వేరే మిత్రుడు మాట్లాడుతూ భారతదేశం అనేక రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రిగా అయినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
తర్వాత విభజిత తెలంగాణ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు కాలేకపోయారనేసి మన ముందు ఈ బీసీ సంఘాలు నడిపినటువంటి నాయకులు కానివ్వండి, అంటే విద్య స్కాలర్షిప్లు తర్వాత గురుకులాలు అది అవసరము. ఆ తర్వాత ఎక్స్టెండెడ్గా రాజకీయాల గురించి మనం పయనింప చేయలేకపోయారు. ఈరోజు చిరంజీవి గారు ఈ బీసీ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనేటటువంటి ఒక పవర్ఫుల్, నిజంగా ఇవాళ బహుజనులందరికీ అదొక భగవద్గీత లాంటిది. ఆ స్లోగన్ వచ్చిన తర్వాత మనలో ఒక ఆలోచన మొదలైంది, మనం ఎందుకు రాజకీయాలని చేయకూడదు, మన రాజ్యాధికారాన్ని ఎందుకు సాధించుకోకూడదు అనేసి. మనం చాలామంది చెప్తాం బహుజనుల రాజ్యాధికారం గురించి మాట్లాడినప్పుడు బీహార్లో ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గారి గురించి, నితీష్ కుమార్ గారి గురించి, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ అని, ఆయా రాష్ట్రాలలో చిన్న చిన్న కులాలు ఒక కుల సంఘాలకే పరిమితం కాకుండా వారి వారి జిల్లా స్థాయిలో కానివ్వండి, వాళ్ళకి ఎక్కడైతే బలం ఉందో అక్కడ రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెంది మరి ప్రధాన రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని వారు రాజ్యంలో భాగస్వామి అయ్యారు. మనం అందరం కూడా పాలిటిక్స్ అనగానే ఇది మనది కాదు, ఈ పార్టీలతోటి మనము పోటీ పడలేక నిరాశ లోనవుతూ ఉన్నాము. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఉత్తరప్రదేశ్లో మన యోగి ఆదిత్యనాథ్ గారు గోరఖ్పూర్ నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2016-17 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్ళిన తర్వాత గోరఖ్పూర్ సీటు ఖాళయింది. ఆయన అప్పటికి ఎంపీగా ఉన్నాడు, ఖాళైనది. ఇప్పుడు అక్కడ ఎవరు గెలవాలి? కేంద్రంలో వారే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కూడా వారే అధికారులు ఉన్నారు. కానీ అక్కడ మత్స్యకారులు యునైట్ అయ్యి వాళ్ళు నిషాద్, వాళ్ళ పార్టీ పేరు కూడా నిషాదే, డాక్టర్ సంజయ్ కుమార్ నిషాద్ అక్కడ ఒక పార్టీని స్థాపించి వారు రంగంలోకి వచ్చిన తర్వాత వారు ప్రవీణ్ కుమార్ నిషాద్ అని ఎస్పీ తోటి పొత్తు పెట్టుకొని అక్కడ 5 సార్లు వరుసగా గెలిచినటువంటి యోగి ఆదిత్యనాథ్ కోటల్ని బద్దలు కొట్టి అక్కడ మత్స్యకారులు విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఐకమత్యాన్ని, యూనిటీని, రాజకీయ చైతన్యాన్ని గుర్తించి తర్వాత వారు పొత్తు పెట్టుకొని వీరి అవసరం మనకు ఉంది అని పొత్తు పెట్టుకొని ఇవాళ వాళ్ళ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోగలరు. ఇట్లా చాలా ఇవాళ తమిళనాడులో 1 ఇయర్ కమిటీ కానివ్వండి, పిఎంకే, ఆ తర్వాత చాలా పార్టీలు కుర్మి కానివ్వండి, అప్నాదాలు కానివ్వండి, ఇట్లా చాలా పార్టీలు కుల సంఘాలు ఆ తర్వాత రాజకీయ పార్టీలుగా అవతరించి అక్కడ వీళ్ళ యొక్క మద్దతు అనివార్యతను క్రియేట్ చేసి వారు చట్టసభల్లో వెళ్ళి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోరు. కాబట్టి మనమందరం కూడా ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా ఈ అనివార్యతని, అంటే ఈ యొక్క బీసీ కులాల యొక్క మద్దతు లేకపోతే మా ఉనికికే ప్రమాదమైనటువంటి ఒక అనివార్యతను సృష్టించడం ద్వారానే మేము రాజకీయంగా ముందుకు వెళతాము. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఈరోజు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న చిరంజీవి గారు సార్ కానివ్వండి, విశాఖ మహారాజ్ గారు కానివ్వండి, తర్వాత బాలరాజు గౌడ్ గారు కానివ్వండి, వారి అధ్యయనంలో నడుస్తున్నటువంటి ఈ ఉద్యమము ఒక భవిష్యత్తు రాజకీయాన్ని మార్చే దిశగా ఉన్నది. ఎందుకంటే నేను అనేక రాష్ట్రాలలో ఈ బీసీ కులాలు ఎట్లా రాజ్యాధికారానికి వచ్చారంటే ఒక అధ్యయనం చేస్తే దళిత్, ఓబీసీ ఈ 2 కనుక యునైటెడ్ అయితే తప్పకుండా మనము రాజ్యాధికారం సాధిస్తాము. కనుక ఈరోజు తెలంగాణలో మన వచ్చినటువంటి సర్పంచ్ ఫలితాల్లో కూడా ఈ ఫార్ములా పనిచేసినది. రేపు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానివ్వండి, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, ఈ ఫార్ములాతోటి మనం ముందుకు పోదాము, ఐక్యంగా ఉందాము, మన అభివృద్ధిని సాధిద్దాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకన్న గారు. వెంకన్న గారి గురించి నేను చెప్పలే. వాస్తవానికి ఆగస్టు 7th రోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం. ఆ జాతీయ చేనేత దినోత్సవం కేంద్ర ప్రభుత్వం జరపడానికి ప్రధాన కారకులు ఎర్రమల వెంకన్న గారు. వారు చేసిన కృషి వలన ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగస్టు 7th జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి వారి దగ్గర ఒక యాప్ ఉంది. ఆ యాప్ అధికార్ యాప్. సో అధికార్ యాప్ను ఇంకా అంటే యాపిల్ ఫోన్ లాంటి దాంట్లో లేదు, కానీ మిగతా ఫోన్లలో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీరు ఎప్పటికప్పుడు తాజా వార్తలు వారు బీసీలకు సంబంధించింది అందులో అప్లోడ్ చేస్తూ ఉంటారు అధికార యాప్. అది బీసీలకు సంబంధించిన వార్తలు ఎక్స్క్లూజివ్గా కవర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. మన మధ్య ఒక విద్యార్థి నాయకులు ఉన్నారు, సాయి సిద్ధార్థ, జేఎన్టీయు. క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా. భరత్ ఉన్నారా? పాలమూరు వెళ్ళిపోయినారా? ఓకే, మీరు మాట్లాడిన తర్వాత వారికి కూడా అవకాశం ఇస్తుంది. నా పేరు ఎల్పటి సాయి సిద్ధార్థ. నేను జేఎన్టీయు విద్యార్థిని. విద్యార్థులు దేశానికి ముందు. బీసీ అంటే వెనుకబడిన కులం కాదు, వెనుకబడిన కులాలు కాదు, దేశానికి వెన్నుముకైనటి కులాలే ఈ బీసీలు. బీసీలలో ఎంతోమంది రజికలు కావచ్చు, బలిజలు కావచ్చు, జంగములు కావచ్చు, యాదవులు కావచ్చు, బోయలు కావచ్చు, ఎన్నో కులాలు ఉన్నాయి. అన్నీ కూటమి అయి ఖచ్చితంగా పోరాడితే 42% రిజర్వేషన్ మనం సాధిస్తాము. అలాగే విద్యార్థుల స్కాలర్షిప్లు, విద్యార్థుల ఫ్రీ రియంబర్స్మెంట్, ముందుగా మనము దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా దీని మీద మనం విజయం సాధిస్తే మన పవర్ ఏందో ప్రభుత్వానికి తెలుస్తుంది. విద్యార్థులను బలపరిస్తే మాత్రమే 42% విజయవంతంగా పూర్తవుతుంది. మనం బీసీలం రాజకీయంగా, విద్యగా, ఉద్యోగాలుగా బాగుపడాలంటే విద్యార్థులే ముందుండి, విద్యార్థులే బలమై, విద్యార్థులే చైతన్యమై, విద్యార్థులే ముందుకొచ్చి కొట్లాడితే మాత్రమే బీసీ అనేది నిలబడుతుంది, బీసీలకి రాజ్యాధికారం వస్తుంది. ముందుగా నేను చెప్తాను సార్, నాకు చిన్నప్పటి నుండి పాలిటిక్స్ అన్న ఉద్యమాలన్న మస్తు ఇంట్రెస్ట్. నేను స్కూల్ ఉన్నప్పుడు ఏమో మాది ఇక్కడ తెలంగాణ చౌరస్తా మాస్టర్ మైండ్ స్కూల్ అంటుండే. స్కూల్ ఉన్నప్పుడు తెలంగాణ చౌరస్తా కాడ ఉద్యమాలు అవుతున్నాయి, తెలంగాణ ఉద్యమాలు. మరి పీటీ పీరియడ్ ఏదో బ్రేక్ వస్తే ఇంటర్వ్యూలు వస్తే ఏదో కహాని చెప్పాలి, గోడ దుంకాలి, పోయి ఉద్యమాలు వస్తే జై తెలంగాణలే. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నాకు ఇవన్నీ ఉగ్గు పాలు తాగినట్టు మా తల్లి నన్ను రక్తం ఒక్కొక్కరి దేనికి భయపడకుండా ధైర్యంగా పెంచింది. మా తండ్రి గారిని చూసి నేను ఎంత ఇన్స్పైర్ అయినా. వాళ్ళు సామరస్యంగా ఉంటారు చాలా. ఎల్పాటి రాజ్ కుమార్ గారు రీసెంట్గానే బీసీ జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అయ్యారు. మేము తొందరగానే యూత్ని ఫామ్ చేసి ఖచ్చితంగా కావాలంటే ఉమ్మడి జిల్లాలో ఇంటింటికి ఒక యువ నాయకుని తయారు చేసి ఉద్యమానికి సిద్ధంగా చేస్తామని చెప్తున్నాం సార్. కావాలంటే మహబూబ్ నగర్ క్లాక్ టవర్ అయినా, ఢిల్లీ జంతర్ మంతర్ అయినా సలో సిద్ధం. తెలంగాణ అసెంబ్లీ అయినా సరే దాని ముందర బయట అవుతాం. కావాలంటే ఎక్కడైనా సరే ఎక్కడైనా మన బీసీల ప్రతాపం చూపిద్దాం. మన బీసీలు రాజ్యాధికారం పీఠం ఎక్కాల్సిందే, ముఖ్యమంత్రి కావాల్సిందే. 2029లో బీసీల నుంచి ముఖ్యమంత్రి అవుతున్నారు. రేపు పొద్దుగల పేపర్లు రావాలి, 2029 బీసీ రాజ్యాధికార హక్కు. మన బీసీలు 90%, ఒకటో రెండో కులం కాదు, వందల వేల కాదు, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు మన బీసీలలో. కొన్ని కులాలు చూసుకుంటే మనం మేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, వీళ్ళు 5 లక్షలు, వాళ్ళు 4 లక్షలు. మన బీసీలను లెక్క పెట్టగలుగుతారా? మనం కోట్ల జనాభా. ఈరోజు కలుపున మన తెలంగాణలో 4 కోట్ల మంది జనాభాలో మనం 3 కోట్లకు పైన మన బీసీలు ఉన్నారు. మనం ఒక్కొక్కరికి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. మన 14 జిల్లాలో ఒక్కడే బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక్క బీసీ ఎమ్మెల్యే. మనం ఈయన ఐక్యమై కొట్లాడితే సుమారుగా 7 నుంచి 8 మంది బీసీ ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను మనం ఈజీగా గెలిపించుకోవచ్చు. ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ కావచ్చు, కానీ ఈ 2 కలిపి మనం ఖచ్చితంగా రాజ్యాధికారం సృష్టించవచ్చు. మనము రాష్ట్రాన్ని ఏలే అధికారం మనకుంది. మన బీసీ ఎజెండా, మనము మన భుజాలు బరువై ఉండొచ్చు జెండాలు మోసి, మన చెప్పులు అరిగి ఉండొచ్చు తిరిగి, కానీ మనం చేసే పోరాటం మన భవిష్యత్తు తరాల కోసం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. అందరి చేతులైతే చెప్పాలి గట్టిగా, జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన బైరిశేఖర్ ఉన్నారు, మళ్ళీ నేను భరత్ను పిలుస్తా. బైరిశేఖర్ గారు ఇంతకుముందు చెప్పారు మత్స్యకారుల నిషాద్ పార్టీ అని. నిషాద్ పార్టీ సంబంధించినటువంటి బైరిశేఖరు, ఆయన మత్స్యకారుడు, అద్భుతంగా మాట్లాడగలడు. ఒక్క నిమిషం ఏంటంటే, మనలో చాలామంది మన కులం చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. సిగ్గుపడాల్సిన అవసరం లే. నాకు ఈ విషయం గురించి కూడా ఎప్పుడు అవగాహన అయిందంటే, డాక్టర్ సంపత్ రాజారాం యాదవ్ అని వరంగల్లో ఒక డాక్టర్ ఉండే, చాలామంది తెలుసో లేదు, సంపత్ రాజారాం యాదవ్. ఆయన ఇంట్లో పోగానే ఒక గోడకు మనం కొయ్య కొడతాం కదా, శిలకొయ్య అంటాం. శిలకొయ్యకు
గొంగలు ఉంటుండే ఎప్పుడు. ఓ రోజు అడిగిన ఎందుకు గొంగలు పెట్టుకున్నామంటే నా రూట్స్ సార్, నేను యాదవ్ని, నాకు గొంగలే నాకు ముఖ్యం కాబట్టి నేను ఆడ గొంగలు పెట్టినా ఎవడు వచ్చినా సరే ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి, నేను గొంగలి మనిషినని, కాబట్టి నా రూట్స్ నేను మర్చిపోవద్దని చెప్తుండే. సో అందుకని నేను కూడా మా ఇంట్లో రాట్నం ఉంటుంది, ఎవరన్నా వచ్చి గమనించిందో లేదో ఫస్ట్. ఇక నేను చేనేత కార్మికుని కాబట్టి మన కుల వృత్తుల్ని, మన రూట్స్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకనే శేఖర్ మాట్లాడే మొదలు నేను ఏం చెప్తున్నా అంటే, వారు అద్భుతమైన మంచి స్పీకరు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి బైర్ శేఖర్. ఒక 5 నిమిషాలు మాట్లాడండి, ఎక్కువ వద్దు. రైట్, థ్యాంక్ యూ. ఈ పాలమూరు సామాజిక న్యాయ సభకు విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమగర్భ మైనారిటీ సోదరులకు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ చైర్మన్ విశారదన్ మహారాజన్న గారు, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్ గారు, రిటైర్డ్ ఐఏఎస్, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడన్న గారు, తదితర మిత్రులకు అందరికీ బీసీ ఉద్యమ అభినందనలు, బహుజన ఉద్యమాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ యొక్క కర్మభూమి మీద, ఈ యొక్క వేద భూమిలో పుణ్య నదులే కాదు, నదులు బారిన ఈ నేల మీద నదుల కంటే ఎక్కువ నెత్తురు కూడా ప్రవహించిందని తెలియజేస్తా ఉన్నాను. తడియారని ఈ మహబూబ్ నగర్ నెత్తురి గడ్డ మీద పండుగ సాయన్న నెత్తురు ఇంకా మనకు తడియారని పాదాల కింద ఇంకా మేల్కొల్పుతూనే ఉంటుంది. ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద బహుజన చైతన్యం, బీసీ చైతన్యంతో బీసీలు పండుగ సాయన్న వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ఎర్ర సత్యమన్నను కూడా ఇక్కడ ఆధిపత్య వర్గాలు నరికి చంపడం జరిగింది, కాల్చి చంపడం జరిగింది. అంటే తరతరాలుగా, వేల వందల సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఎక్కడైనా బీసీలు బహుజనులు రాజ్య అధికారులకు కానీ, హక్కుల గురించి కానీ, ఆకలి అన్నముల గురించి కానీ పోరాటం చేస్తున్న ప్రతి సందర్భంలో అమరులు అవుతూనే ఉన్నారు. అలా అమరులైన వాళ్ళు కొన్నిసార్లు రాక్షసులు చరిత్రలో, కొందరు నక్సలైట్లు చరిత్రలో, కొందరు ఉద్యమకారులు చరిత్రలో. ఏది ఏమైనా వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ అరాచకాలకు, ఈ దురాచారాలను, ఈ యొక్క దుర్మార్గాలను, ఈ అణిచివేతలు, ఈ దోపిడీ ఆధిపత్య వర్గాలకు రాజ్యాధికారంతోనే సమానం చెప్పాలని 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఏదైతే రాజ్యాంగం అనుకుంటారో ఆ రాజ్యాంగాన్ని చేతపట్టుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి విశారదన్న గారు. అదేవిధంగా 4 దశాబ్దాలుగా బీసీ ఉద్యమాలు జరుగుతున్న ఈ నేల మీద బీసీ ఉద్యమాలంటే సంక్షేమ పథకాలు, బీసీ ఉద్యమాలంటే హక్కుల గురించి ఉద్యమించే సంఘాలుగా పేరుపడ్డ ఈ సందర్భంలో ఉద్యమాలని తాకట్టు పెట్టి, ఢిల్లీలో తాకట్టు పెట్టి, రాష్ట్రంలో తాకట్టు పెడుతున్నటువంటి, వివిధ పార్టీల దగ్గర తాకట్టు పెడుతున్నటువంటి సందర్భంలో, బీసీ ఉద్యమాలంటే హేళన చేస్తున్నటువంటి సందర్భంలో బీసీలకు ఉద్యమం అంటే అది కాదు, బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా ఉంటుందని ఒక నిజాయితీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి సార్ వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలు అందరికీ నమ్మకం కలిగి ఈరోజు చిరంజీవి సార్ ఏమటి ర్యాలీ అవుతున్న సంగతి మనందరూ తెలిసిన విషయం. మరి ఈ యొక్క ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి, ఉద్యమాలాగానే ఉంటున్నాయి, సంఘాలుగా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటున్నాయి. కానీ రాజకీయ పార్టీలు కావాలి, దానికి ఆర్థిక బలం, అంగబలం కావాలి. దానికి ఏ విధంగా అన్నప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి, ఈ యొక్క రాష్ట్రంలో అత్యంత చైతన్యం కలిగినటువంటి కమ్యూనిటీ నుంచి, అదేవిధంగా జాతి కోసం ఎంతవరకైనా పోరాటం చేసేటటువంటి మా బాలరాజు గౌడన్న గారు ముందుకొచ్చి అవసరమైతే పార్టీ పెట్టినా నేను అండగా ఉంటా, నా జాతి అండగా ఉంటుంది, మనందరం కలిసి పోరాటం చేద్దాం, పార్టీని ఖచ్చితంగా తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరపు నుంచి ఒక పార్టీని తీసుకొచ్చి ప్రత్యామ్నాయం సృష్టించకపోతే రాజ్యాధికారం అనేది చాలా కష్టమైనది, రాజ్యాధికారం అనేది సాధించుకోలేమని చెప్పి ఏ విధంగా పార్టీ పెట్టి ముందు పోవాలని మనకు ముందుకు వచ్చినటువంటి బాలరాజు గౌడ గారిని తెలియజేస్తా ఉన్నాను. 3 దశాబ్దాలుగా అవిరళ కృషి జరుపుతున్నటువంటి వ్యక్తి సంగం సూర్యారావు గారు. మరి ఈ సందర్భంగా కూడా వారు మొన్ననే గంగిరెద్దుల కులాల నుంచి గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. వారికి ఆ ఆత్మగౌరవం, ఎందుకంటే సన్మానం చేయడం అంటే వాళ్ళలో ఉన్న ఆత్మగౌరవాన్ని ఇన్మడింపజేయడం.
మరి అట్లాంటి అట్టడుగు వర్గాల స్థాయికి వెళ్ళి వాళ్ళ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారు. మరి వారిని ఈ సందర్భంగా వారు కూడా ఈ సభలో ఒక నిర్వాహకులు భాగస్వామ్యం. ఎందుకంటే వారి శిష్యుడు ఇక్కడ సాగర్ ఉన్నాడు, శ్రీనివాస్ సాగర్. వారు చాలా కష్టపడ్డారు నిజంగా చెప్పాలంటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి. వారికి సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి సంగం సూర్యారావు గారిని ఈ సందర్భంగా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సభ ఉదయం నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతున్న వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ బీసీల ఆశాజ్యోతి డాక్టర్ టి చిరంజీవి గారు, అలాగే విశారద మహారాజ్, మేమిద్దరం కూడా ఒకే ప్రాంత వాసులు, కాకపోతే ఇవాళ నేను వేదిక పంచుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మొదటి నుంచి ఇక్కడ చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ పాలమూరు సామాజిక న్యాయ సభను విజయవంతం చేయడానికి కోరుకున్నటువంటి మొట్టమొదటి మిత్రులు రమేష్ గౌడ్ గారు, అలాగే లక్ష్మణ్ గౌడ్ గారు, మా శ్రీనివాస్ సాగర్ గారు, అలాగే విజయ్ కుమార్ గారు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేదోడు వాదోడుగా వచ్చినటువంటి గత కొంతకాలం నుంచి అనేక పర్యాయాలు మహబూబ్నగర్ని సందర్శించుకోతున్నటువంటి మిత్రులు వీరు గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎర్రమాద వెంకన్న, నేషనల్ హ్యాండ్లూమ్స్ వ్యవస్థాపకులు, అలాగే మిత్రులు ఈ వేదిక మీద అందరితోటి అభినందనలు స్వీకరించినటువంటి నా మిత్రురాలు, నవాపేట్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నా ఎంపీసీల ముందుగా గీతా రాణి గారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఏదేమైనా చాలా సమయం చాలా ఎక్కువైంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను అనుకోవడం నిజమైన బీసీ ఉద్యమకారులని నేను భావిస్తాను. ఎందుకంటే చాలామంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. నేను రమేష్ గారు లంచ్ టైంలో డిస్కస్ చేస్తున్నాను. ఈ సభ వేదికకు దాదాపు నా అంచనా ప్రకారం 1000 మంది కంటే ఎక్కువ అటెండ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న తక్కువ మార్నింగ్ నుంచి వచ్చిపోయేదాన్ని అంచనా వేస్తే మాత్రం దాదాపు 1000 మందికి పైగా ఈ సభను ముట్టడించిపోయినారు. ఎనీహౌ, సభ ఉద్దేశం సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలామంది మిత్రులు సామాజిక న్యాయం గురించి చెప్తూనే ఉన్నారు. కానీ చివరిగా చెప్పిన లక్ష్మీకాంతం అన్న స్పీచ్ను నేను చాలా విని దాని మీద మార్నింగే లక్ష్మీకాంతం అన్న ఆ స్పీచ్ ఈ వేదికకు పెట్టి దాని మీద చర్చ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మన దగ్గర కాకుండా భారతదేశం అంతా తిరిగి వచ్చింది సభ. భారతదేశం అంతా తిరిగి వచ్చింది, కానీ స్థానికంగా ఏంటి పరిస్థితి అంటే దాని మీద చివరిగా లక్ష్మీకాంత్ అన్న మాట్లాడు. ఏది ఏమైనా ఈ సభ చివరి తీర్మానం మరి అధ్యక్షుల వారు కానీ, విశారద మహారాజ్ గారు కానీ, బాలరాజు గౌడ్ గారు కానీ, వీళ్ళ ఉద్దేశం ఏముంటుందో ఏమో కానీ ఇలా ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా ఒక ఆలోచన అయితే చేస్తారు. యూపీ, ఈస్టర్న్ స్టేట్స్, సౌత్, ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అక్కడకు మన అణగారిన వర్గాలు చేరుకున్నటువంటి రాజ్యంలోకి ఏ విధంగా వాళ్ళు కష్టపడొచ్చారు, ఏ మూమెంట్ ద్వారా వచ్చిందంటే దాని మీద చాలా విపులంగా చెప్పినారు. కానీ అక్కడికి మన తెలంగాణకు చాలా తేడా ఉంది. ఆ తేడాని మరి మనం పూరించడానికి ఇప్పటికీ ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడానికి చాలా టైం పట్టింది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనం మహబూబ్నగర్ జిల్లాలో ఈ సమావేశం పెట్టినాం.
ఈ మహబూబ్నగర్ జిల్లా, కొత్త మహబూబ్నగర్ జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఉన్న బీసీలు ఓడగొట్టి మనం మీసింగ్ పెట్టుకున్నాం. అంటే అందులో మళ్ళీ మిత్రులు చెప్పినట్టు ఓడిపోవడానికి గల కారణాలన్నీ మనం లెక్కలు తీస్తే అది పక్కన పెడితే భవిష్యత్తులోనన్నా ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడ్డ మహబూబ్నగర్ జిల్లాలో 420 పైచిలుకున్న గ్రామ పంచాయతీలలో 188 మంది ఒక బీసీలను గెలిచినాం. 188 మంది బీసీలను గెలిచినాం, కానీ ఒక్క ఎమ్మెల్యే లేడు. మనకు 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అట్లనే మన బహుజనులు అందరం కలిసే 420 పైచిలుకు గ్రామ పంచాయతీలలో 51 మంది మాత్రమే అంటే దోపిడీ కులాలకు సంబంధించిన వాళ్ళు గెలిచినారు. నేను అగ్ర కుల ఆధిపత్య కులాలు అనను, కానీ దోపిడీ కులాలట వాళ్ళు కేవలం 51 మంది మాత్రమే గెలిచినారు. కానీ 3 నియోజకవర్గాలలో ఏ పదవి చూసినా, ఏ అధికారం చూసినా వాళ్ళ చేతుల్లో ఉన్నది. కాబట్టి దీన్ని గుంజుకోవడానికి మరి మనం శబ్దాలు సర్వాయి పాపన్న, పండుగ సాయన్న వీళ్ళ స్ఫూర్తిని తీసుకుందామా, లేకుంటే బాధితులుగానే మిగిలిపోదామా తేల్చాల్సింది ఈ సభ అని నేను ముఖ్యంగా మనవి చేస్తూ, ఏది ఏమైనా ఈనాటి సభ చరిత్ర. చాలా సభలు చూసి నేను వచ్చినమా పోయినమా అన్నట్టుంటుంది, కానీ ఈ సభ మాత్రం లంచ్ తర్వాత ఎవరు కనపడరు. నేను దాదాపు 3 దశాబ్దాల కాలం నుంచి చూస్తున్నా. బీసీలు లంచ్ వరకు ఫుల్ కోరం ఉంటుంది, లంచ్ తర్వాత వేదిక మీద కూడా ఉంటారు జనాలు. ఇవాళ ఆ పరిస్థితికి భిన్నంగా ఉన్నదంటే అందరిలో కసి ఉన్నది. కాబట్టి ఈ సభ ఇంతవరకు సక్సెస్ అయింది. ఏది ఏమున్నా ఇవాళ ఇక్కడ కూర్చున్న తక్కువ కాదు. ఒక్కొక్కరు అవకాశం ఉంటే డెఫినెట్లీ మంత్రులయ్యే స్థాయిలో ఉన్నాయి ఇక్కడ. కానీ అవకాశం ఉన్నా మనల్లో మనకి అనేకత వల్ల సర్పంచ్ కూడా కాలేకపోతున్నాం. ఏది ఏమున్నా ఈ సభ చరిత్రాత్మకం. ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ఫోరం బెక్కం గారు కానీ, అలాగే మిత్రులు, మహబూబ్నగర్ మిత్రులు, ముఖ్యంగా మన రమేష్ గౌడ్ గారు కానీ, మీరందరూ కూడా లక్ష్మీకాంతం అన్న చేసిన ఏదైతే క్వశ్చన్ అందామా, ప్రశ్న ఈ సమావేశానికి సంధించిందందామా, ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గారు, ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు విద్యార్థులు, మీరందరూ కూడా ఆలోచన చేసి దీనికి జవాబు ఏ విధంగా ఉంటే బాగుంటుందని కూడా మీరే చెప్పాలని, దానికి అండగా మాలాంటి వాళ్ళందరం కూడా నిలుస్తామని మరొకసారి మనవి చేస్తూ, ముఖ్యంగా సమయము చాలా చాలా ఎక్కువైనది కాబట్టి ఇంకా మిత్రులు విశారదని మాట్లాడితే వినాలని చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ సమావేశంలో ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సూర్యరావు గారు, చాలా క్లుప్తంగా మాట్లాడినందుకు. వాస్తవానికి ఏంటంటే తెలంగాణ నైజాం ప్రాంతంలో ఉన్నదని చెప్పి నేను మధ్యలో వేరే కథ చెప్పాల్సి వచ్చింది. అయితే నైజాం ప్రాంతంలో ఉన్నప్పుడు దాదాపు 1727 అంటే తెలంగాణ ప్రాంతంలో 1708లో మనకు కుతుబ్ షాహీస్ వచ్చారు. ఆ తర్వాత 1727లో నైజాం వచ్చాడు. నైజాం 1727 నుంచి 1948 వరకు పాలించిండు. ఆ పాలనలో బీసీలు అనే వాళ్ళు, అంటే దళితులు, అదేవిధంగా బహుజనులు అందరూ కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకనే మిగతా బ్రిటిష్ ఇండియాతో పోలిస్తే మనం కొంత డెవలప్మెంట్లో లేట్ కావడం జరిగింది. మీరు చాలామంది సినిమా చూసి ఉన్నారో లేదో, మన మా భూమి అని సినిమా తీశాడు గౌతమ్ ఘోష్ గారు. అందులో చూస్తే నైజాం స్టేట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో కళ్ళకు కట్టినట్టుగా వర్ణించాడు. నైజాం పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలు, వెల్మాలు విపరీతంగా వేధించి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను పశువుల కంటే హీనంగా చూసింది. మీరు సినిమా చూస్తే మీకు అర్థమైంది. ఏటెడేతం పెట్టి 8 పుట్లు పండించి గంజిలో మెతుకెరగారన్నా, నేను గంజిలో మెతుకెరగారన్నా అన్నాడు. అంటే 1000 పుట్లు పండించినోడు గంజిలో ఎందుకు మెతుకెరుగుతా తింటలేకపోతుండు? పరిస్థితి ఏంటి? మీరు ఆ సినిమా చూస్తే అర్థమైంది. ఇకపోతే అందుకే మనం నైజాం స్టేట్లో ఆ వర్గం ఇవాళ ఇప్పటికి కూడా డామినేట్ చేస్తుంది. ఇప్పటికైనా బీసీ సమాజం మేల్కొని తమ వాటాను తాము తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మన మధ్య బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినటువంటి మిత్రులు బాలగోని బాలరాజు గౌడ్ గారు ఉన్నారు. వారు కూడా నాలాగే సుమారు 6
దశాబ్దాలకు పైబడి వయసు ఉన్నటువంటి వాళ్ళే అనుకుంటే నాకంటే ఒక 5-6 ఏళ్ళు చిన్న కానీ బట్ బీసీ వాదం కొరకు 100% అంకిత భావంతో పనిచేస్తున్నారు. తనకి ఎంత బిజినెస్లు ఉన్నా అన్ని పక్కన పెట్టి నేను ఇక నా శేష జీవితం బీసీల కొరకే అంకితం అనేటువంటి భావనతో పనిచేస్తున్నటువంటి ఒక ఉదాత్త ఆశయం ఉన్నటువంటి వ్యక్తి. మరి వారిని ఈ సందర్భంగా తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పాలమూరు సామాజిక సభ, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మాజీ ఐఏఎస్ ఆఫీసరు చిరంజీవులు గారు, అంటే ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సారే ఎంతోమందికి 35 ఏళ్ళు సర్వీస్ చేసి సమన్యాయం చేసిన ఆయనకు ఇదొక పరీక్ష. ఏంటంటే సామాజిక న్యాయం సాధించే వరకు పట్టు వదలని సారే సామాజిక న్యాయము మనందరికీ సాధించి పెట్టే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తా అని పోరాటం ఆరంభించిండు. దానికి ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అని పుస్తకం రాసి మన బతుకులు ఎట్లున్నాయి, అగ్రవర్ణాలైన రెడ్లు వెలమలు కమ్మలు 78 సంవత్సరాల నుంచి రాజ్యాధికారం అనుభవించుకుంటా మనం ఏ విధంగా రాజకీయ వివక్షకు గురి చేసి ఎన్ని విధాల మనకు విద్యలో ఉద్యోగంలో రాజకీయంలో ఎక్కడ దరిదాపులకు కూడా సమాన హక్కు ఇవ్వకుండా మనందరినీ నిర్లక్ష్యానికి గురి చేసిన దాన్ని చూసి రిటైర్ అయినాక కూడా నేను నా సోదరులందరికీ ఎంతో కొంత సాయం చేయాలి. మహిళా గ్రూపులలో కూడా కలెక్టర్గా ఉన్నప్పుడు వరంగల్లో, మహబూబ్ నగర్లో, నల్గొండలో, కరీంనగర్లో ఆయన అయితే ఏ విధంగా చేయూత ఇచ్చి మన బీసీ ఎస్సీ ఎస్టీలను చైతన్యానికి గురి చేసి ఎన్నో విధాల ఆదుకొని మద్దతుగా నిలబడ్డాడు. అదే స్ఫూర్తితోని రిటైర్ అయినాక కూడా మన జాతులకు అండగా ఉంటా అని ప్రమాణం చేసి నాకే పదవి ఎటువంటి కాంక్ష లేదు, మనందరికీ హక్కుల పోరాటం నేర్పించి రాజకీయ అధికారం సాధించే దిశగా మీ అందరితోని ఉండి పనిచేస్తా అని చిరంజీవులు గారు, మరి మా సోదరుడు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా ఉంటా 10,000 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు 1,00,000 కిలోమీటర్లు గ్రామాన తిరుగుతూ బీసీ ఎస్సీలకు ఎస్టీలకు మద్దతుగా నిలబడి చైతన్యవంతులను చేసి నిరంతరము ఒక్క రోజు కూడా విరామము అనేది లేకుండా మన జాతుల గురించి ఇప్పుడు పూర్వము మన భారతదేశానికి దశ దిశ ఓటు హక్కిచ్చి చదువుకోవాలని మనకు అన్ని చెప్పిన జ్యోతిరావు పూలే మరియు అంబేద్కర్ గారు అందరూ మనకు ఏ విధంగా అయితే నిలబడ్డరో అట్లా మనకిద్దరు, ఒక ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన సోదరుడు, యంగ్ డైనమిక్ లీడర్ మాకు అండగా ఉన్నారు. మరియు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అన్నిటికంటే తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, అంటే మేమందరం కూడా సర్దార్ సర్వాయి పాపన్నకు వారసులుగా మొదలుండి మా తోటి సోదరులకు మా అక్క చెల్లెళ్లకు మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అగ్రవర్ణాల రాజకీయ దాడి నుంచి రక్షించాలని మా ఉద్దేశంతో నేను ఈ ప్రాంతానికి చాలా సుపరిచితుని. ఇక్కడ నేను పార్లమెంట్ మెంబర్గా కూడా కేసీఆర్ మీదనే పోటీ చేసి కొన్ని ఓట్లు డివైడ్ చేసి ఆ టైంలో నాకు జనార్దన్ అన్న అండగా ఉండి నా ఎంబడి తిరిగిండు. అప్పుడు నేను ఓట్లు చీల్చినందుకే ఆ రోజు కేసీఆర్ గారు గెలిచిరు, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎందుకంటే నాకు రాజశేఖర్ రెడ్డి అనేట ఆయన 3 సార్లు ఫోన్ చేసిండు ముఖ్యమంత్రిగా ఉండి, అయినా నేను కాంప్రమైజ్ కాలేదు.
కేసీఆర్ గారు వచ్చి 2.5 గంటలు నన్ను రిక్వెస్ట్ చేసిండు దామోదర్ రావుని తీసుకొని వచ్చి. అయినా నేను కాంప్రమైజ్ కాలేదు. నేను పోటీ చేసిన 6 మంది ఎమ్మెల్యేలను ఓడగొట్టిన, ఒక ఎంపీని ఓడగొట్టిన, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా పోరాటం చేసి తెలంగాణ వేయడంలో నేను తోడ్పాటుగా, నేను అండగా నిలబడ్డా, ఎవరితోని కాంప్రమైజ్ కాలేదు. అదేవిధంగా నా బహుజన సోదరులకు అండగా ఉండాలని, నాతోనైనంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఎన్నో వేలాది సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల చరిత్ర నా ముందు వేదిక ముందున్న సోదరులందరికీ కూడా, మహబూబ్నగర్ సోదరులకు తెలుసు. కాబట్టి ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే దేనికి కాంప్రమైజ్ కాకుండా ఉంటారనే 2 మహానాయకులను ఎన్నుకొని, అది శ్రీరాముని దగ్గర హనుమంతులాగా నేను పని చేసుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడాలని, ఏర్పడే వరకు కూడా నిరంతరము వీళ్ళెంబడి ఉండి పని చేస్తానని. ఇంకొకటి, విశారదన్ మహారాజు గారు ఏమన్నారంటే, ఇందిరా పార్క్ మీటింగ్ దగ్గర ఎవరన్నా అమ్ముడు పోతే వాళ్ళ తలకాయలు తీసి దోరణాలు కడుతున్నాడు. ఆ మాట కట్టుబడి ఉండాలి. నా సోదరుడు ఈ వేదిక ద్వారా, మహబూబ్నగర్ వేదిక ద్వారా చెప్తున్నా, ఎవరైనా ఏదైనా పదవులు ఆశించి, ఎందుకంటే మీకు తెలవాలి మన దాంట్లో కూడా కొన్ని పదవులకో ఇంకో వ్యసనాలకో అలవాటు పడి ఉద్యమం ఉవ్వెత్తున లేవంగానే అడ్జస్ట్ అయిపోతారు. అది జరగకుండా ఉండాలనే మేము ఎంతో గట్టిగా పోరాటం చేస్తున్నాము. ఎవరన్నా చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళని అవాయిడ్ చేసే విధంగా మేము ఎన్నంటి ఉంటున్నాము. ఈ వేదిక మీద ఈ విధంగా రమేష్ గౌడ్ ఏర్పాటు చేసినందుకు, ఆయన ఎంబడున్న బృందం కూడా అందరూ ఈ పాలమూరు జిల్లాలో, ఈ పేదల జిల్లాలో, ఎందుకంటే ఇక్కడ అగ్రవర్ణాలు ఏ విధంగా అవుతుంటారో కూడా నేనే స్వయంగా చూసినోన్ని. ఎందుకంటే ఇక్కడ ఎర్ర సత్యమన్నని ఏం చేసిర్రు, అంత మొదలున్న పి చంద్రశేఖర్ అన్నేంది, పులివీర్ అన్నేంది, వీళ్ళందరి మీద కూడా ఏ విధంగా కక్ష కట్టి ఎట్లట్లా చేస్తారో నాకు స్వయాన నేను చూసినోన్ని. ఇప్పుడు మొన్ననే ఉన్న మా సోదరుడు శ్రీనివాస్ గౌడ్, సరే ఇప్పుడు ఆయన డెవలప్ చేసిండు, కష్టపడ్డాడు, ఉద్యోగాల సంఘాల నుంచి వచ్చిండు, ఎంతనో కొంత మాత్రం మన బీసీలకు అండగానే ఉన్నాడు. ఉన్నొక్కని ఓడగట్టుకుంటే మనం ఏ విధంగా ఇప్పుడు వివక్షకు గురి అయినాము. ఇప్పుడు అక్కడ శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, పార్టీలో ఫ్లోర్ లీడర్ అయ్యిండు. అట్లా మన ఆయన ఉంటే కూడా మహబూబ్నగర్ నుంచి ఆయన కూడా అవుతుండే. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అనేది అగ్రవర్ణాల పార్టీ. కేసీఆర్ ఉన్నాడు అధ్యక్షుడు, వాళ్ళ కొడుకు ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ అల్లుడు ఉన్నాడు హరీష్ రావు, ఆయన్నే ఫ్లోర్ లీడరు. ఇంకా మన బీసీలకు ఎస్సీలకు ఎక్కడ ఛాన్స్ ఇస్తారు? వాళ్ళు ఇచ్చే సమస్యనే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏమని అంటే మనం సాగుగా చెప్తారు, మీరు డబ్బులు పెట్టలేరు, మీరు గెలవలేరు అంటారు. అరే 78 ఏళ్ళ సంది మీరే చేస్తారు. మేము 90% ఉన్నోళ్లకు అధికారం అనేది మమ్మల్ని దరిదాపులకు కూడా రానిచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో నిన్న మేము బిజినపల్లిలో సారు విశాఖరన్న మేమంతా మీటింగ్ పోయినాం. అక్కడ గెలిచిన వాళ్ళని చూస్తే లెక్కలేనంత సంతోషమైంది. ఎవరి మీద బట్టలు సరిగ్గా లేకున్నా కూడా 1200 మెజార్టీతో గెలిచొచ్చారు. ఆయన ఎన్ఆర్ఐ వచ్చి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన నిలబడ్డాడు. ఆయన మీద ఒక మహిళా సోదరి 1200 మెజార్టీతో గెలిచింది. అంటే మనము సామాజిక న్యాయం సాధించే దిశగా సారు ద్వారా మేము ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టినాము, కామారెడ్డిలో ఆక్రోశ సభ పెట్టినాము, వేలాది మంది వచ్చారు. మేమేం కోట్లు ఖర్చు పెట్టలే, లక్షలు ఖర్చు పెట్టలే, వాళ్ళంతలో వాళ్ళే వెహికల్ పెట్టుకొని వచ్చారు. మేము సభ ఏర్పాటు చేసినాము. ఎంత దిగ్విజయంగా జరిపినామో మీ అందరికీ నిదర్శనం అంతా చూసిరు కదా పత్రికల ద్వారా, మీడియా సాధనాల ద్వారా. అట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా మీటింగులు పెట్టాలని, మన జాతులనంత చైతన్యం చేయాలి, బహుజన రాజ్యం సాధించే దిశగా కూడా ఈ వేదిక ద్వారా ఇప్పుడు ఎంతమంది వచ్చిండ్రు, అన్ని పార్టీలలో వచ్చిర్రు. ఇప్పుడే అన్న చెప్పిండు, పక్కకున్న పార్టీ ఆఫీస్కు చేరిపోయింది, బీసీలకు సీట్లు ఇస్తామని. రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో
జడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా అన్ని 3 పార్టీలు బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీసీలకే సీట్లు ఇస్తేనే గెలుస్తామనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి తప్పకుండా బీసీ సోదరులకు మన వాటా మనకు వస్తుంది. ఇంకదనంగానే సాధించేదాకా మేము పోరాటం చేస్తాము. స్వయంగా బీసీల రాజ్యం ఏర్పడి బీసీ ముఖ్యమంత్రి ఏర్పడేదాకా కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాము. మీరు మాకు అండగా ఉంటారు. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా కల్వకుర్తి నుంచి గెలిచిండు. ఆయన ఉన్నప్పుడు కూడా ఎంతోమందిని బీసీలకు సరే ఎమ్మెల్యేలు కాకుండా మా సార్ చెప్పిన లెక్క ప్రకారము ఎంపీటీసీలలో జడ్పీటీసీలలో ఆర్థికంగా ఎదిగేటట్టు మాత్రము ఆయన కనిపించే దేవుడే ఎన్టీ రామారావు. మనకు రాజకీయ భిక్ష పెట్టిండు, ఎంతో మనను ఆదుకున్నాడు. ఎందుకంటే ఆయన రోటీ కప్డా ఆర్ మకాన్ అన్నట్టు కూడు గూడు గుడ్డ అవన్నీ పేదోళ్ళకు అందే దిశగా గట్టిగా ప్రయత్నం చేసిండు. ఇప్పుడు మా విషాదరన్న ఈ డిమాండ్ చేయాలి, పేదలకు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 4000 పెన్షన్ ఎంబడే ఇస్తున్నాడు. 70 లక్షల మంది ఉన్నారు, వాళ్లకు కనీసము పెన్షన్ ఇవ్వాలని కూడా ఆయన ఈ వేదిక ద్వారా డిమాండ్ చేయాలి. ఎందుకంటే మనం పోరాటం చేసుకుంటూ ఉంటాం, మనకు ఓపిక ఉంది, తిననీకి బతకనికి ఉంది. కానీ పేదలకు 2 సంవత్సరాలు అవుతుంది, మీరు గట్టిగా ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుందని మాకు ఒక నమ్మకం. ఎందుకంటే ఆయన ఒక మాట అంటే హైదరాబాద్ సిటీ దిగ్బంధానికి గురి అవుతుంది. అటువంటప్పుడు ఎప్పుడో వచ్చే అధికారం కన్నా ఈరోజు ఆ 70 లక్షల మంది పేదలకు 4000 పెన్షన్ ఇస్తే ఎంతో సంతోషపడతాం. అట్లానే రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే కాంగ్రెస్ గెలిచిన జాగాలలోనేమో నియోజకవర్గాలలోనేమో వాళ్లకు రైతు బంద్ వేస్తున్నారు, మిగతా నియోజకవర్గాలలోనేమో రైతులకు రైతు బంద్ అనేది అది సత్య దూరం వేయడమే లేదు, అంతా అబద్ధం చెప్తున్నారు. అందుకనే కొన్ని ఎప్పుడో వచ్చే రాజ్యాధికారం కంటే ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మా సోదరుడు డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఆయనకు జనబలం ఉంది, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఆయనకు అండగా ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో పోయింది. కాబట్టి ఎంబడెంబడి కొన్ని డిమాండ్లు సాధించుకుంటా రాజ్యాధికారం సాధించాలి. మనము ఎప్పుడో వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే 90% ఉన్నాము. 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న రాజ్యం వేలిండు. ఇప్పుడు నల్లగొండ జిల్లాలో ధర్మభిక్షం గారు ఉండే, ఆయన 300 చిల్లర మంది నిలబడితే కూడా ఒక బ్యారల్ పెడుతుండే, ఆయన గుర్తు దేవులాడి ఓటేస్తుండే. అట్లా మనకు 90% రాజ్యాధికారం రాదనేది లేనే లేదు. ఎందుకంటే మనము ఇప్పుడు ఎంత చైతన్యమైనమో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలోనే నిదర్శనమైంది. రేపు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా ఇంకా పెద్ద సంఖ్య వస్తుందని మన అందరి మనసులలో ఉంది. మనం ఎట్లయిపోయినామంటే ఇప్పుడు ఇంతకు మొదలున్న రాగ ద్వేషాలు అవన్నీ లేవు. మన దాంట్లో మనం అడ్జస్ట్ అయ్యి సమైక్యంగా ఉన్నాము. ఎందుకంటే సామాజిక న్యాయం సంపాదించాలి. వాళ్ళు 4-5% ఉన్నోళ్ళేమో రాజ్యాధికారం సంపాదిస్తున్నారు. ఏ పార్టీలో చూసినా వాళ్ళే. ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి, అక్కడ చూస్తే డీకే అరుణ, ఎవరైనా తరతరాలుగా 78 ఏళ్ల సంది మహబూబ్నగర్ జిల్లానైనా వాళ్ళే వెళ్తురు, తెలంగాణ రాష్ట్రంనైనా వాళ్ళే వెళ్తురు. వాళ్ళకొక న్యాయం మనకొక న్యాయం లేదని గ్రహించిరు. కాబట్టి నిన్న బిజినపల్లిలో చూసినాం, డబ్బులున్నా లేకున్నా మీరు నమ్ముతారో నమ్మరో కానీ పూర్తి బట్టలు కూడా లేవు. అయినా కూడా మా సోదరిమణులు సర్పంచ్గా గెలిచిర్రు, వార్డు మెంబర్గా గెలిచిర్రు, ఉప సర్పంచులు అయ్యారు. ఈ రోజు ఇక్కడ ఖాళీ ఉంది కానీ అక్కడ ఫంక్షన్ హాల్ మొత్తం నిండి ఉన్నది 3 గంటల వరకు. అంటే మనోళ్ళు మన చైతన్యానికి అది నిదర్శనం కదా. అట్లా అందుకనే ముందు కూడా ఎమ్మెల్యేలలో గెలుస్తారు, ఎంపీలో కూడా గెలుస్తారు. అంతా చైతన్యవంతులయ్యారు బీసీలు. అన్నిటికంటే ఓపిక, ఎక్కడైనా సరే మనోడు ఉంటే మనం చూస్తాడనే ఒక గాఢమైన నమ్మకం ఏర్పడ్డది. ఆ నమ్మకంతోనే మనం తెలంగాణ రాష్ట్రంలో మన బీసీల రాజ్యం ఏర్పడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మా చిరంజీవులు సార్కు హృదయపూర్వక నమస్కారాలు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తప్పకుండా మీ నమ్మకాన్ని తెలంగాణ ప్రజలు రాబోయే కాలంలో నిజం చేస్తారు. మహబూబ్ నగర్ని ఎందుకు అనుకున్నారు ఎంపీగా పోటీ చేయడానికి? 2009లో ఆయన అంతకుముందు కరీంనగర్లో ఉన్నారు 2004 నుంచి 9 దాకా. 9లో మహబూబ్ నగర్ వచ్చిండు. ఆయనకి నల్గొండ పోవచ్చు కదా, పక్కన ఖమ్మం పోవచ్చు కదా, రంగారెడ్డి పోవచ్చు కదా. ఎందుకంటే మహబూబ్ నగర్లో ప్రజలు నాకు ఈజీగా నమ్మి ఓటేస్తారని చెప్పి వచ్చిండు ఆయన. ఇక్కడ ఓట్ బ్యాంకు కూడా లేదు, అలా కులమోళ్ళు కూడా లేరు ఈ ఏరియాలో. అంటే మహబూబ్ నగర్ ప్రజలు తిరిగి ఆదరించిండ్రు, గెలిపించిండ్రు, అది వేరే ఇష్యూ. కాబట్టి మీకు జస్ట్ దాన్ని ఎందుకు చేసిండని చెప్పడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఒకటి. రెండోది, సభ ముగింపుకు వచ్చింది. లాస్ట్కు మన ముఖ్యమైనటువంటి అతిథి ఉన్నారు విషాదన్ మహారాజ్ గారు, వారు మాట్లాడతారు. వారు మాట్లాడే మొదలు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి వారికి నేను మైక్ ఇస్తాను. మొట్టమొదట మనము ఈ సభ ద్వారా ఏం తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపదలుచుకున్నామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు పేపర్లో చూసి ఉంటారు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన అనేకమైన చర్చలు, ఉపచర్చలు, దానిపైన వాదోపవాదాలు జరిగినాయి. ఆ సారాంశం ఏంటి మొత్తం అంటే, పాలమూరుకు రంగారెడ్డికి 90 టీఎంసీల, బాబు కొద్దిగా అక్కడ ఎవరైనా ఉంటే దూరం నుండి మాట్లాడండి, డిస్టర్బ్ అవుతుంది. 90 టీఎంసీల వాటరు మొట్టమొదట మనకు జూరాల బ్యాక్ వాటర్ నుంచి, సోర్స్ నుంచి తీసుకోవాలనుకుని 34,000 కోట్లకు ప్రాజెక్టు డిజైన్ చేస్తే ఆ ప్రాజెక్టును కేసీఆర్ గారు పక్కన పెట్టి శ్రీశైలం నుంచి డ్రా చేద్దామని ఆ ప్రాజెక్టు కాస్ట్ పెంచి అక్కడ పోయిండ్రు. అక్కడ కేసీఆర్ గవర్నమెంట్లో 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఈ గవర్నమెంట్ వచ్చినాక 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 35,000 కోట్లు అయిపోయినాయి. ఒరిజినల్ ప్రాజెక్టు 34,000 కోట్లు. అంటే అనుకున్న దానికంటే 1000 కోట్లు అయిపోయినాయి. ఇప్పుడు కంప్లీట్ చేయాలంటే ఇంకా 1,00,000 కోట్లు కావాలి. అది ఎవరి కొరకు పోతున్నాయి ఈ ప్రాజెక్టుల డబ్బులు? ఎవరి చేతుల్లోకి పోతున్నాయి? ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఇదే నా తెలంగాణ, సామాజిక తెలంగాణ, మీరు తెచ్చిన సామాజిక తెలంగాణ. కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే తెచ్చుకున్నాం. ఇవాళ మనం ఈ సభ ద్వారా చెప్పేది ఏంటంటే, తక్షణమే మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మించండి, వాస్తవంగా ఖర్చు పెట్టండి, కమిషన్ల కొరకు కక్కుర్తి పడకూడదని చెప్పి చెప్తున్నాం. అది మనం తీర్మానం. అందరి ఇష్టమేనా లేదా? అదేవిధంగా ప్రాజెక్టు నిర్వాసితులకు తగు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి. ప్రాజెక్టు కింద సాగుకు ఎంత భూమి ఉందో గుర్తించి అందరికీ నీరు అందేలాగా చర్యలు తీసుకోవాలి. ఇది మన మొదటి డిమాండ్. మనం తెలంగాణ తెచ్చుకున్నమే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాం, కానీ నీళ్లు అందలే. మనకు మిగిలింది చివరకు కన్నీళ్ళు. ఎందుకంటే పాలమూరే దానికి ప్రత్యక్ష ఉదాహరణ, ఇంకా వేరే దగ్గర కాదు. ఒక్క ఎకరంకు నీళ్లు ఇవ్వకుండా 35,000 కోట్ల ఖర్చు పెట్టినటువంటి ఘనత ఈ 2 ప్రభుత్వాలు. ఒక ప్రభుత్వం గురించి నేను చెప్తలే, 2 ప్రభుత్వాలు. ఇంతకంటే దోపిడీ ఏమన్నా ఉందా? మనకేమో బీసీలకు మీకు గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఇప్పటి వరకు 21 లక్షల కోట్లు బడ్జెట్ ద్వారా ఖర్చు పెట్టిండ్రు. 21 లక్షలు బడ్జెట్ ఎదురుగా అప్పులు తీసుకొచ్చి ఇంకొక 7 కోట్లు ఖర్చు పెడితే 28 లక్షల కోట్లైనాయి. 28 లక్షల కోట్లు తెలంగాణ బడ్జెట్లో ఖర్చు పెడితే, తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టింది 28,000 కోట్లు. కేవలం 1% మాత్రమే. మనకు అలాట్ చేసిన డబ్బులు మనకు ఖర్చు పెట్టకుండా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు ప్రాజెక్టుల పేరు మీద. మన నోట్లో మట్టి కొట్టి వాళ్ళు కమిషన్లు లాక్కుంటున్నారు. వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు కేటాయించినటువంటి 70,000 కోట్ల రూపాయలు డైవర్ట్ అయినాయి ప్రాజెక్టులకు. మనం ఏం అడుగుతలేదు, ఎందుకంటే మనకేం పట్టింపు లేదు. తెలంగాణ రాకన్నా ముందు బీసీ కార్పొరేషన్లలో విపరీతంగా డబ్బులు ఉండేవి. కనీసం మన వాళ్ళు ఆర్థికపరమైన అంశాలు చేపట్టడానికి, కార్యక్రమాలు చేపట్టడానికి డబ్బులు ఉండేవి. 12 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్లకు, అంటే ఇవాళ 29 బీసీ కార్పొరేషన్లు, కుల కార్పొరేషన్లు, ఒక్కదానికి 1 రూపాయి ఇచ్చిన పాపన పోలే. వాళ్ళు మాత్రం ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మనం అడుగుతలే. రాజ్యాధికారం వాళ్ళకి అప్పగిచ్చేసి ఇక నా పని అయిపోయింది, ఓటేసిన, ఓట్ల టైంలో నేను ఏదో కక్కుర్తి పడ్డానో ఏం పడ్డానో అయిపోయింది అని వదిలేస్తున్నాం.
ఇవన్నీ ప్రశ్నించకపోతే రేపు మనకు రావాల్సినవి రావు. అందుకే చెప్పేది ఏంటంటే మనం ఇవాళ లెక్కలు బరాబర్ తీయాలి, వాళ్ళ లెక్కలు అడగాలి. అందుకే నీళ్లు రాలే, కన్నీళ్ళు వచ్చినాయి, నిధులు రాలే. నేను చెప్పిన 28 లక్షల ఖర్చు పెడితే మనకి ఒరగబెట్టింది ఏం లేదు. నిధులు రాలే, నిరాశ మిగిలిపోయింది. ఇక ఉద్యోగాలు అన్నారు, నియామకాలు కూడా ఏం జరిగినాయి? ఉద్యోగాలు మేము లక్షల ఉద్యోగం ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాటలు చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా 12 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలకు మించి రిక్రూట్ కాలే. మీరేమో ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, కార్పొరేషన్ చైర్మన్లు మీరే, అన్నిట్లా మీరే, మీకేం నిరుద్యోగం లేదు. సో ఏమైంది? నియామకాలు మీకైనాయి, నిరుద్యోగం మాకైపోయింది. తెలంగాణ వచ్చి ఏం చేసినామా? నీళ్లు మీకు, కన్నీళ్లు మాకు, నిధులు మీకు, నిరాశ మాకు, నియామకాలు మీకు, నిరుద్యోగం మాకు. ఇది తెలంగాణ. ఎవరి కొరకు పోరాటం చేసిండ్రు? ఎందుకు పోరాటం చేసిండ్రు? ఏం సాధించుకున్నాం? త్యాగాలేమో మేం చేసినాం, భోగాలేమో మీరు అనుభవించబట్టి. ఇప్పుడేమో ఊరేగింపులు మీకైనాయి, ఉద్యమాలు మాకైనాయి, తోబట్టినాం మళ్ళీ. ఇది తెలంగాణ. మరి ఇట్లాంటి తెలంగాణను మనం ఏ విధంగా మన వైపు మలుచుకోవాలి, మరి సామాజిక న్యాయం ఏ విధంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయ సభ పెట్టినాం. ఉదయం నుంచి కూడా నేను అనేక విషయాలు మాట్లాడినా కాబట్టి ఇంకా ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలే. ఇప్పుడు రెండవ రిజల్యూషన్ ఏం పెడుతున్నామంటే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వాళ్ళు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఒక 3-4 డేస్లో, బహుశా పండుగ అయిపోయినాక షెడ్యూల్ అనౌన్స్ కావచ్చు, లేదా రేపే అనౌన్స్ కావచ్చు. మేము కోరేది ఏంటంటే, మా ప్రధాన డిమాండు, మీరు తలుచుకుంటే రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 29th నుంచి స్టార్ట్ అవుతున్నాయి, జనవరి. అంతకుముందే కేంద్ర కేబినెట్ సమావేశమై మా తీర్మానాలు, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెడతామని చెప్పి తీర్మానం చేసుకొని పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ కాగానే అందులో మీరు చేర్పిస్తే కేవలం వారం రోజులలో భారతదేశం మనకు ఆ 9th షెడ్యూల్ నోటిఫికేషన్ రాస్తుంది. అప్పటి వరకు మీరు ఎన్నికలు పోస్ట్పోన్ చేయండి, 9వ షెడ్యూల్లో చెప్పినాకనే మీరు ఎన్నికలు జరపండి అని చెప్పి మేము రెండవ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కాదని చెప్పి ఎన్నికలకు పోతే, మీరు ఎన్నికలలో కూడా మేము అన్ని రాజకీయ పార్టీలకు కోరేది ఏంటంటే 50% కంటే ఎబోగా మేము 61% ఉన్నాం. మాకు 61 చేసేటువంటి పటిమ ఉన్నటువంటి వ్యక్తి మన బహుజన ఉద్యమంలో, బీసీ ఉద్యమంలోకి రావడాన్ని నేను స్వాగతిస్తున్నా. కొంతమంది నన్ను కూడా విమర్శించవచ్చు ఈ మాట్లాడినందుకు. 100% నేను చెప్పేది ఒకటే, మనం ఇక్కడ నాకంటూ కూడా నేనేమి సాధించాలనేటువంటి, అంటే నా స్వార్థం కొరకు నేను ఈ ఉద్యమంలోకి రాలేదు. ఇంతకుముందే మిత్రులు శ్రీకాంత్ చెప్పినారు, నేను జూలై 2024 వరకు కూడా ఎయిర్టెల్ కంపెనీలో చీఫ్ అడ్వైజర్గా పనిచేసిన. నెలకు 3 లక్షల శాలరీతో ఉన్నని నేను రిజైన్ చేసుకుని ఉద్యమంలోకి వచ్చిన. చాలామంది అనుకోవచ్చు ఇంటి దగ్గర పని లేక ఈ ఉద్యమంలోకి వచ్చినని. కాదు, 100% బీసీలకు న్యాయం జరిగేంత వరకు, తెలంగాణలో ఊపిరున్నంత వరకు పోరాడాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తులు. ఏ పదవులు ఆశించి మేము ఉద్యమంలోకి రాలే. తెలంగాణలో కేవలం బీసీలను అధికారంలోకి తీసుకురావాలని చెప్పినాం. అదేవిధంగా అప్పటి వరకు కూడా తెలంగాణలో ఎట్లాంటి ఎన్నికల్లో పోటీ మీ పదవి కూడా తీసుకోమని చెప్పి వచ్చినటువంటి వ్యక్తులం. సో ఆ కమిట్మెంట్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నా. తర్వాత ఈ వీరున్నప్పుడు బీసీలకు ఏం చేసిండ్రు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది విమర్శకులు ఉన్నారు. సో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నిబంధనలు, అడ్డంకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా మన చేతనైన సహాయం బీసీలకు చేయడానికి నేను ఎప్పుడు కూడా రెడీగా ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంటు బీసీల కొరకు ఉప్పల్ బాగాయత్తులో ఆత్మగౌరవ భవనాలకు ల్యాండ్ అలాట్ చేసింది. యాక్చువల్గా ల్యాండ్ నేను ఆ ప్రదేశంలో లేకుండా ఉంటే హెచ్ఎండిఏ కమిషనర్గా వచ్చే ప్రసక్తే లేదు. ఈ గంటాపథంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, అది చాలామందికి తెలియదు. అక్కడ ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న భూమి మేము దాన్ని కంప్లీట్ చేసి, తెలంగాణలో మొట్టమొదటి ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టును కంప్లీట్ చేసి హెచ్ఎండిఏకు దాదాపు 1500 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చి 70 ఎకరాలు మిగిల్చిన నేను. అప్పుడు బీసీలకు ఆత్మగౌరవ భవనాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు, ఈటెల రాజేందర్ గారు ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేసింది. వాళ్ళు ఎక్కడ వీళ్ళకు భూములు ఇవ్వాలని వెతుకుతుండ్రు.
ఒకటేమో కొంతమందికి కోకాపేటలో ఇచ్చిండ్రు. ఆ కోకాపేట 735 ఎకరాల భూమి కూడా నేనే సుప్రీంకోర్టులో కేఎస్బి అలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ దాని కింద గెలుచుకొని వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఈరోజు ఆ భూముల మీద 100 కోట్లకు ఎకరం పోతుంది. 140 కోట్లు పోయింది మొన్న ఎకరం. 735 ఎకరాలు గెలుచుకుని వచ్చినాం. సరే, అది ఒక స్టోరీ. అక్కడ కొన్ని కులాలకు ఇచ్చిండ్రు. ఇక మిగతా 40 కులాలకు ఇవ్వడానికి ప్లేస్ లేదు. ఆ ఈటెల రాజేందర్ గారు సతమతం అవుతుండ్రు. ఒకరోజు నేను కూడా పోయినా, మా ఊళ్ళో కూడా భూమి ఇవ్వండి. భూమి ఎక్కడి నుంచి ఇవ్వాలన్నా సార్, నువ్వు భలే ఉన్నావు అని చెప్పి ఇంత పొద్దున్న టిఫిన్ పెట్టించి నేనే చేస్తున్నాను మొదలుపెట్టాను. పడితే నీకు భూమి నేను ఇప్పిస్తా, పక్కా మొదలు మా కమ్యూనిటీకి ఇస్తామంటే ఇస్తాను. సరే అని చెప్పేసి అప్పటికప్పుడు ఆయనకు ఉప్పల్ బహాయాత్ తీసుకెళ్ళి 35 ఎకరాల భూమి చూపించిన. తక్షణం ఆయన ఇమీడియట్గా అదే రోజు సాయంత్రం క్యాబినెట్ మీటింగ్ పెట్టి, క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టి, ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఎన్ని సంఘాల లిస్టులు అన్ని తీసుకురమ్మన్నాడు. వాళ్ళందరికీ భూమి అలాట్మెంట్ చేసిండు. లేకపోతే అది వచ్చేది కాదు. అది చాలామందికి తెలియదు. మీరు ఏం చేసిండ్రు బీసీల కంటే. ఇంకా నేను చెప్పడానికి చాలా ఉన్నాయి. నేను ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉదాహరణ మీకు ఇవ్వడం జరిగింది. సో మరి విశారదన్ గారి దగ్గరికి వస్తే, ఆయన ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ కాదు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదల కొరకు కూడా ఆయన ఆర్ద్రత కలిగినటువంటి వ్యక్తి, హృదయం కలిగినటువంటి వ్యక్తి. మరి అందరి కొరకు వారు పాటుపడుతున్నాడు. మరీ ముఖ్యంగా బీసీల కొరకు అయితే వారు నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తిని మనం మన ఉద్యమంలో ఉంచుకోవాలి, గౌరవించుకోవాలి, కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతో మేము వారిని అన్ని సందర్భాల్లో కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మరి వారు ఈ సందర్భంగా తమ మెసేజ్ను ఈ పాలమూరు సామాజిక న్యాయ సభను ఉద్దేశించి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. సామాజిక న్యాయ సదస్సుకు సభాధ్యక్షత వహిస్తున్న బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాలరాజు గౌడ్ గారికి, పొలిటికల్ బీసీ ఫ్రంట్, ఆ తర్వాత సుదీర్ఘకాలం బీసీ ఉద్యమంలో పనిచేసినటువంటి మేధావి వర్గం సూర్యారావు గారికి, సారంగి లక్ష్మీకాంతరావు గారికి, ఈ సభకి మూల సూత్రధారిగా ఉన్న లెక్చరర్ రమేష్ గారికి, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ మా నాయకుడు రాఘవేంద్ర ముదిరాజు గారికి, రాము యాదవ్ గారికి, బెక్కం జనార్దన్ గారికి, అన్న అడ్వకేట్ పొన్నం గారికి, ఇంకా వేదిక మీద ఉన్న చాలామంది నాయకులందరికీ, సభలో పాల్గొన్న మీ అందరికీ నమస్తే. జై బీసీఎస్సీ ఎస్టీ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తా ఉన్నా. మహబూబ్ నగర్లో సామాజిక న్యాయం పేరు మీద ఒక సదస్సు. అంటే ఇక్కడ సామాజిక న్యాయం హత్యకి గురి కాబడింది. సామాజిక న్యాయం హత్య జరిగింది కాబట్టి మళ్ళీ సామాజిక న్యాయాన్ని పునర్జీవింప చేయడం కోసం సమాజం అంటే ఒక వర్గం బతకడం కాదు, ఏ 10 మంది 5గురు బతకడం కాదు. సమాజం అంటే అందరం బ్రతకడం, అందరూ మానవ గౌరవంతో బ్రతకడం, అందరూ సంపదలో సమానంగా అనుభవించడం, భూమిలో, రాజ్యంలో, విద్యలో, వైద్యంలో, సమస్త రంగాల్లో మానవ జాతి అంతా సమానంగా బ్రతకడం. తద్వారా మనిషి జీవించడం.
ఇలాంటి సామాజిక న్యాయాన్ని పునర్జీవింపజేయడానికి ఈ సదస్సుకి బహుశా పెద్ద ఆయన చిరంజీవి గారి పేరు పెట్టి ఉంటారు. మనం జపాన్లో హిరోషిమా నాగసాకి మీద అణుబాంబుల వర్షం కురిసింది. ఒక సెకండ్లోనే కొన్ని కోట్ల మంది ప్రాణ నష్టం జరిగింది. అది పునర్జీవింపబడడానికి ఎన్ని సంవత్సరాలు పడిందో మీరందరూ చూశారు. కానీ భారతదేశంలో తెలంగాణలో ప్రతి అగ్రవర్ణం వారి దోపిడీ మన జాతుల మీద ఒక అణుబాంబు వర్షంతో సమానం. అక్కడ ఒక సెకండ్లో ధ్వంసం కావచ్చు మానవ జాతి, ఇక్కడ 100 ఏళ్ళు పట్టొచ్చు. కానీ అణగారిన వర్గాల మీద పడుతున్న మానవ బాంబులే ఈ అగ్రవర్ణాల దోపిడీ. మన భూమిని, మన రాజ్యాన్ని, మన సంపదని, మన మానవ హక్కులని, మన శ్రమని, మన రక్తాన్ని దోచుకోవడం అంటే అది మానవ బాంబు కాకపోతే మరేమిటి? అక్కడ అణుబాంబు అట్లా పొడగానే ఒకే సెకండ్లో మనుషులంతా బూడిదైపోవచ్చు. కానీ వీళ్ళు మనలోనే తిరుగుతూ, మనలోనే ఉంటూ, తన కళ్ళ ముందే ఒక శిశువు పుట్టి తన రక్తమాంసాలన్నీ ఊరు మొత్తానికి అర్పించి తన కళ్ళ ముందే చచ్చిపోతుంటాడు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ దొర ముందు. అయినా కనికరం లేదు, ఎలాంటి కనికరం లేదు. ప్రపంచ సామ్రాజ్యవాదం అని చెప్తున్నారు అమెరికాని. సామ్రాజ్యవాద దేశమే, నిజమే. మార్క్స్ కమ్యూనిస్టులు పోల్చిన సామ్రాజ్యవాదం అని చెప్పినా ప్రపంచం మొత్తం యొక్క రక్తం తాగుతున్నారని చెప్పినా క్యాపిటలిస్టులు, యూరోప్ సమాజంలో క్యాపిటలిస్టులు పెట్టుబడిదారి వర్గం కార్మికులను దోపిడీ చేస్తుందని చెప్పినా అమెరికా యూరోప్ సమాజంలో అక్కడ శ్రామిక వర్గానికి జీవించడానికి, అక్కడ శ్రామిక వర్గం బ్రతకడానికి, సంపూర్ణంగా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకడానికి ఉచితంగా మనకి వైద్యం చేయడానికి హాస్పిటల్ కట్టించారు. అక్కడ మన బిడ్డలంతా గొప్పగా చదువుకోవడానికి మనలాంటి శ్రామిక వర్గానికి వారు స్కూల్ కట్టించారు యూరోప్ సమాజంలో, అమెరికాలో. మనందరి చేతికి పని ఇవ్వడానికి అక్కడ పని చూపించారు. మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు కల్పించారు. విద్యను అందించారు, వైద్యాన్ని అందించారు, చేతికి ఉపాధిని ఇచ్చారు, బ్రతకడానికి కావాల్సిన అన్ని హక్కులు ఇచ్చి క్యాపిటలిస్ట్ సమాజంలో ఉన్నారు. కానీ ఇక్కడ మన సమాజంలో ఒక్క ప్రభుత్వమేనా మనల్ని కనికరించి ఒక దవాఖాన పెట్టించిన పాపాన పోలేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక వైద్యం లేదు, ఏమీ లేదు. అంటే చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. 2-3 వేల సంవత్సరాల నుండి నిరాటంకంగా మన వర్గాల యొక్క రక్త మాంసాలని దోపిడీ చేసి, పీల్చి పిప్పి చేసి, భూమి మీద, విద్య మీద, రాజ్యం మీద, సంపద మీద, మానవ హక్కులు ఏమీ లేకుండా మనల్ని బానిసలు చేసి, మనల్ని చదువుకోవడానికి కానీ హాస్పిటల్కి కానీ ఎలాంటి మానవ హక్కులు లేకుండా ఇంతగా దోపిడీ చేశారంటే మరి అగ్రవర్ణం దోపిడీ అణుబాంబులతో సమానం కాదా? ప్రతి అగ్రవర్ణం ఒక ఉగ్రవాదిగా మనల్ని దోపిడీ చేయట్లేదా? అంతటి స్థాయిలో దోపిడీ చేస్తున్నారు. కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్ళు అవుతున్న ఈ కాలంలో అయ్యా మేము కూడా సర్పంచులం అవుతామయ్యా గ్రామానికి, మేము కూడా మీకు సర్పంచులం అవుతాం ఊరికి, మేము కూడా వార్డు మెంబర్లు అవుతాం, మీరు ఎంపీటీసీలం జెడ్పీటీసీలం అవుతామయ్యా. ఈ రెడ్డి రావు దొరలే మొత్తం మీరే గ్రామాలని దేశాన్ని పరిపాలిస్తారా? మేము సర్పంచులం అవుతామని మాకు ఒక 42% రిజర్వేషన్లు ఇవ్వండి, మేము కూడా సర్పంచులం అవుతామని అంటే ఒక్కడు మాట్లాడే, ఒక్క అగ్రవర్ణం వాడు మాట్లాడే.
కారణం ఏంటి? ఏమిటి కారణం? ఆనాడు స్వాతంత్రోద్యమ కాలంలో అంబేద్కర్ మనకి రిజర్వేషన్ల కోసం పోరాడితే అప్పుడు ఏమన్నారు అంబేద్కర్ని? మంగలి పని చేసే ఎంటుకలు తీసే మంగళాయనకి చదువుకునే అవకాశం ఇస్తే క్షౌర పని ఎవరు చేస్తారో అని అడిగారు అగ్రవర్ణాలు. చెప్పులు కుట్ట ఆయన పరిపాలన చేస్తే చెప్పులు ఎవరు కుడతారో అని అడిగారు. కళ్ళు తీసే కాలంలో ఆయనకి చదువు నేర్పి ఆయన సర్పంచులు చేస్తే కళ్ళు ఎవరు చేస్తారని అన్నారు. అంటే ఈ వర్ణ వ్యవస్థలో, ఈ కుల వ్యవస్థలో అణగారిన కులాలు, అట్టడుగు కులాలకి చదువు చెప్పిస్తే ఈ ప్రభుత్వం ఎవరు చేస్తారని ప్రశ్న మొదలుపెట్టారు ఈ అగ్రవర్ణాలు. అంటే మనకి చదువు వచ్చితే కుల వృత్తులు ఆగిపోతాయి. వాళ్ళ సేవకులుగా 3000 సంవత్సరాల నుంచి సేవ చేసినాం కదా, అది ఆగిపోతుంది. కాబట్టి కళ్ళు తీసేసిన కళ్ళే తీయాలి కానీ సర్పంచ్ కావద్దు, చదువుకోవద్దు, ఉద్యోగం చేయొద్దు. బట్టలు ఉతికే చాకలి తల్లి బట్టలే ఉతకాలి తప్ప ఆమె సర్పంచ్ కావద్దు, చదువుకోవద్దు. బట్టలు ఉతికే చాకలి తల్లిని ఈ దేశానికి కలెక్టర్ని చేసి సర్పంచ్ని చేసింది భారత రాజ్యాంగం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కులాల వృత్తులు కులాలే చేసుకోవాలి తప్ప ఆ కులాలు చదువుకోవద్దు, ఆ కులాలు ఉద్యోగాలు చేయొద్దు, ఆ కులాలు సర్పంచులు కావద్దని సనాతన ధర్మం వైపు, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ వైపు రేవంత్ రెడ్డి నిలబడ్డాడు. సమానత్వం వైపు లేడు రేవంత్ రెడ్డి. నువ్వు బీజేపీని విమర్శిస్తున్నావు కదా రేవంత్ రెడ్డి. బీజేపీది సనాతన ధర్మం, ఏం కులం వాడు ఆ కులం పనిచేసుకోవాలి. సాందర్య పుట్టించిండు అగ్రవర్ణం ఆయన, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని. ఎవరి పని వాళ్ళంటే ఈ అణగారిన కులాలు ఏ కుల వృత్తులు చేసుకుంటున్నాయో ఆ కుల వృత్తులు చేసుకోవాలి తప్ప శంభూకుడు చదువుకుంటే శంభూకుడిని నరికేస్తారు, శంభూకుడు చదువుకుంటే శంభూకుడిని నరికేస్తారు. ఎందుకు? ధర్మం తలకిందులైతుందట. శంభూకుడు శూద్రుడు కాబట్టి శంభూకుడు చదువుకుంటాడు. శంభూకుడు చదువుకుంటే శంభూకుడు తల నరికేస్తారు. ఎందుకంటే శంభూకుడు గారిని చదువుకుంటే రాజ్యాన్ని ఇలా రాజు అవుతాడని శంభూకుడు నరికేసిండు. మరి ధర్మం తలకిందులైతుంది అని శంభూకుడిని నరికిన వైపు బీజేపీ పార్టీ ఉంది. ఎందుకు? అణగారిన కులాలకి రాజ్యం రావద్దు, సంపద రావద్దు, భూమి రావద్దు, ఈ దేశం అగ్రవర్ణాల చేతిలోనే ఉండాలి అని బీజేపీ ప్రతిపాదించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎటువైపు? బీజేపీ ఆలోచన వైపు ఉన్నాడా? లేదు, సమానత్వం వైపు రేవంత్ రెడ్డి ఉంటే 42% చట్టం కోసం రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష ఎత్తికి మాకు చట్టం తీసుకొని రా. ఢిల్లీ పోయి పార్లమెంట్ ముందు యుద్ధం చేయి. పార్లమెంట్ ముందు యుద్ధం చేసి నువ్వు 42%, 50% బీసీలకి 9th షెడ్యూల్లో పెట్టి ఈ చట్టాన్ని నువ్వు తీసుకురాలేదు కాబట్టి, ఈ చట్టం కోసం నువ్వు పోరాటం చేయడం లేదు కాబట్టి వర్ణ వ్యవస్థ వైపు, కుల వ్యవస్థ వైపు, బీజేపీ సిద్ధాంతం వైపు రేవంత్ రెడ్డి ఉన్నాడని తేలిపోయింది. రేవంత్ రెడ్డి బీజేపీ సిద్ధాంతం వైపు లేడు అని నువ్వు నిరూపించుకోవాలంటే రేవంత్ రెడ్డి, మాకు 90% మంది ప్రజలు మేము ఉన్నాం, మాకు 90% రిజర్వేషన్లు ఇచ్చి పార్లమెంటులో చట్టం తీసుకురా, పార్లమెంట్లో 9th షెడ్యూల్ పెట్టు, మా అణగారిన వర్గాలందరినీ సమన్యాయంతో చూస్తే నువ్వు కుల వ్యవస్థ వైపు లేవు, వర్ణ వ్యవస్థ వైపు లేవు, బీజేపీ సిద్ధాంతం వైపు నువ్వు లేవు, రాజ్యాంగం వైపు ఉన్నావని మేము నమ్ముతాం నిన్ను. కానీ రేవంత్ రెడ్డి 42% చట్టం కోసం ఎందుకు పోరాటం చేయట్లే? కారణం ఏమిటి? ఎందుకు పోరాటం చేయట్లే? ఈ మధ్య ఒక జేఏసీ పుట్టిందా? జేఏసీ మన తెలంగాణలో, మన జేఏసీలు కాదు, అది అగ్రవర్ణాల జేఏసీ. ఆ అగ్రవర్ణాల జేఏసీ రెడ్డి, వెలమ, కమ్మల అందరికి కలిపి ఒక జేఏసీ పుట్టించారు వీళ్ళు. ఆ జేఏసీకి చైర్మన్ రేవంత్ రెడ్డి, ఆ జేఏసీకి వైస్ చైర్మన్ కేసీఆర్, ఆ జేఏసీకి ఇంకో వైస్ చైర్మన్ కిషన్ రెడ్డి. ఈ ముగ్గురు కలిసి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలలో ఒక సామాజిక విప్లవం వస్తుంది కాబట్టి మన ముగ్గురం ఒక్కటి కావాలి. వాళ్ళ సామాజిక విప్లవంతో తెలంగాణ మొత్తం
ఒక అగ్ని పరాటాలాగా లేవబోతుంది. కాబట్టి మన ముగ్గురం మేల్కొని ఉండి వాళ్ళ సామాజిక విప్లవంకు పోకుండా కృష్ణా నదిలో నీళ్ల వాటా ఎంత అనే సబ్జెక్టు బయటికి తీయాలి అని కేసీఆర్ బయటికి వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఏమిటి, కృష్ణానది నీళ్ల వాటా ఏంటి, గోదావరి నీళ్ల వాటా ఏంటి అని లెక్కలు మొదలుపెట్టింది కేసీఆర్. ఎంత భయంకరమైన దోపిడీ ఇది. ఈ మాట ఎంత భయంకరమైన మాట ఇది. సామాజిక న్యాయం అనే ఒక విప్లవం తెలంగాణ గడ్డ మీద ఇన్ని సంవత్సరాల తర్వాత 2500 సంవత్సరాల తర్వాత తెలంగాణ గడ్డ మీద సామాజిక విప్లవం ఒకటి వస్తుంటే తెలంగాణ రాజ్యంలో సాగల వాటా ఎంత, మంగళల వాటా ఎంత, యానాల వాటా ఎంత, ముదిరాజుల వాటా ఎంత, అణగారిన కులాలైన మంగలి కులం, చాకలి కులం, సమస్త సబ్బండ కులాల కుమ్మరోల వాటా ఎంత, మేఘరోల వాటా ఎంత, మాలామాదిగల వాటా ఎంత, పద్మశాలిల వాటా ఎంత, విశ్వబ్రాహ్మణుల వాటా ఎంత అని 150 కులాలు తెలంగాణలో ఉన్న సంపదలు, రాజ్యంలో, భూమిలో మా వాటా ఎంత అని మొదటిసారిగా సంఘ విప్లవం వస్తుంటే దీన్ని అణిచివేయడానికి కేసీఆర్ బయటకు వచ్చి 3 కోట్ల మంది అడుగుతుంటే సామాజిక న్యాయం కృష్ణానదిలో వాటా ఎంత అని అంటాడు. ఇంతకన్నా దొంగ, ఇంతకన్నా పెద్ద దోపిడీదారుడు, ఇంతకన్నా మాంత్రికుడు ఎవడైనా ఉంటాడా తెలంగాణలో? నువ్వు ఒక ప్రతిపక్ష నేతగా ఉండి సామాజిక విప్లవం వస్తుంటే ఈ సామాజిక విప్లవం వైపు మాట్లాడడానికి 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా నువ్వు బయటకు వచ్చి కృష్ణానది నీళ్ల గురించి మాట్లాడతావా? ఎంతటి దోపిడీది. మహబూబ్ నగర్లో నీళ్లు బారిని అన్నావు. మహబూబ్ నగర్లో నీళ్లు బారినా మా వలసలు ఆగిపోలే. మహబూబ్ నగర్లో నీళ్లు రాకముందు మా వలసలు ఆగిపోలే. నీళ్లు రాకముందు వలసలు అంతే ఉన్నాయి, నీళ్లు వచ్చినాక వలసలు అంతే ఉన్నాయి. నీళ్లు రాకముందు నువ్వు వలసపోలే, నీళ్లు వచ్చినాక నువ్వు వలసపోలే. నీళ్లు తెలంగాణలో కాదు ఆంధ్రాలో నీళ్లు ఉన్నాయన్నారు. ఆంధ్రాలో నీళ్లు ఉన్నప్పుడు అక్కడి నుంచి అణగారిన కులాలు ఇక్కడికి వలస వచ్చారు. అంటే ఆంధ్ర నుంచి కూలి పని చేయడానికి వచ్చినోడికి భూమి లేదు. తెలంగాణలో నీళ్లు పారినా తెలంగాణలో నీళ్లు పారకముందు మనకు భూమి లేదు, పారినాక భూమి లేదు. మాకు భూమి లేదు కాదురా. కృష్ణానదిలో నీళ్లు, గోదావరిలో నీళ్ళ సంగతి ఎందుకు? మాకు సామాజిక విప్లవం సంగతి ఏంటి, రాజ్యం సంగతి ఏంటి? ఈ రాజ్యం ఎవరి అసలు? ఇది 90% బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు ఉండగా మా ఓట్లని దొంగతనం చేసిన ఈ దొంగ ఆంధ్ర నీటి దొంగ గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్ర నీటి దొంగ ఆంధ్రలో తెలంగాణ రెడ్డి వాళ్ళ ఓటు దొంగలు వీళ్ళు 90% ఓట్లను దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఒక్క మాట. ఇన్నాళ్ళు మీకు రాజ్యం అప్పచెప్పాం కదా, ఇంతకాలం మీకు రాజ్యం అప్పచెప్పాం కదా, ఇన్ని సంవత్సరాలు తెలంగాణ వాదం అంటే నీకు రాజ్యం అప్పచెప్పినాం. మేమందరం కలిసి నీకు రాజ్యం అప్పచెప్పినాం. తెలుగు వారి ఆత్మగౌరవం అంటే నీకు రాజ్యం అప్పచెప్పినాం. ఎన్టీ రామారావుకి కమ్యూనిస్టులు సోషలిజం అంటే వాళ్ళకి రాజ్యం అప్పచెప్పినాం. ఇందిరమ్మ వస్తే ఇందిరమ్మకి రాజ్యం అప్పచెప్పినాం. మొదటిసారిగా మా బీసీ ఎస్సీ ఎస్టీలకి సామాజిక న్యాయం కావాలి, మాకు రాజ్యంలో వాటా కావాలని ఈ బీజేపీకి జనం ఒక దగ్గర కూర్చుంటే ఒక్క అగ్రవర్ణం వాడు వచ్చి మనకెందుకు మద్దతు ఇవ్వలేదయా? మీకు ఎన్నాళ్ళుగా రాజ్యం అప్పచెప్పినాం కదా, 20 ఏళ్ళుగా నీకు రాజ్యాన్ని అప్పచెప్పినాం, దశాబ్దాలుగా నీకు రాజ్యం అప్పచెప్పినాం, రాజ్యాంగం వచ్చినాక నీకు రాజ్యం అప్పచెప్పినాం కదా. ఇన్నాళ్ళ తర్వాత కోట్ల మంది బీద బిక్కి బట్ట లేనోడు, తిండి లేనోడు, కడుపుల పేగులు లేనోడు, చదువు లేనోడు అందరూ ఒక దగ్గర కూర్చొని అయ్యా ఈ రాజ్యంలో మేము సర్పంచులం అవుతాం అయ్యా, అయ్యా ఈ రాజ్యంలో ఎంపీటీసీలం అవుతాం అయ్యా, అయ్యా ఈ రాజ్యంలో వార్డు మెంబర్లు అవుతాం అయ్యా, అయ్యా మాకు ఒక హాస్పిటల్ కట్టియండి అయ్యా అని మేము సామాజిక న్యాయం అడుగుతుంటే ఒక్క అగ్రవర్ణం వాడు ఎందుకు లేడు ఇక్కడ? ఒక్క అగ్రవర్ణం వాడు ఎందుకు లేడు ఇక్కడ? ఎందుకు మద్దతు ఇవ్వడానికి లేడు? మద్దతు ఇచ్చేవాడు ఎందుకు ఇక్కడ అగ్రవర్ణం వాడు లేడు? అగ్రవర్ణం వాడు మన రాజకీయ పోరాటానికి
ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఒక్కటే ప్రశ్న, నా ప్రశ్న. మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం, మాకు సర్పంచులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, ఈ రాజ్యం మాకు కావాలని మనం పోరాటం మొదలు పెడితే ఒక్క అగ్రవర్ణ వాడు మన ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? వాడు మద్దతు ఇవ్వకపోయినా వాడి దగ్గరికి మనం పోతున్నామంటే సిగ్గు మనకు లేదా, వాడికి లేదా అని అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఎవరికి లేదు, ఎవరికి లేదు అని అంటున్నా. ఎవరికి ఆత్మగౌరవం లేదు ఇక్కడ? కొల్లాపూర్ రాజు వెలమరాజు. ఆ వెలమరాజుకి ఒకే ఒక గాలి మోటార్ భారతదేశంలో ఉన్నాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తర్వాత కొల్లాపూర్ ఆయనకు ఉంది, హెలికాప్టర్. అది కృష్ణానది పై గద్వాల్లో ఒక రాజు, వనపర్తిలో ఒక రాజు, కొల్లాపూర్లో ఒక రాజు. కొల్లాపూర్ తర్వాత 100 కిలోమీటర్లు దిగినాక జగే. అక్కడ కొల్లాపూర్ రాజు మీద పగబట్టిన కేసీఆర్, రాజ్యాంగం మీద పగబట్టిన కేసీఆర్, కొల్లాపూర్ రాజ్యం నేలమట్టమైందని, ఆ నేలమట్టమైన రాజ్యంలో నుంచి మళ్ళీ మరొక కొల్లాపూర్ రాజును పుట్టించాలన్న మాంత్రికుడు కదా. మాంత్రికుడు అంటే సృష్టికర్త, సృష్టించేటోడు. ఈ మాంత్రిక విద్యలతోటి మళ్ళా కొల్లాపూర్ రాజ్యాన్ని సృష్టించాలని పార్లమెంటులో పోటీ చేసింది. మరి కొల్లాపూర్ రాజ్యాన్ని భారత రాజ్యాంగం నేలమట్టం చేసి రాజులు కాదు పరిపాలించాల్సింది, రాజు దైవాంశ సంపుత్రుడు కాదు, రాజు కాదు మానవుడే, రాజు కాదు మానవుడు ముఖ్యమని రాజ్యాంగం వచ్చి రాజుని నేలమట్టం చేసింది. 540 సంస్థానాల్లో కొల్లాపూర్ ఎగిరిపోయింది. ఎగిరిపోయిన దానికి మళ్ళా ఆయన వారసుడిగా కేసీఆర్ కొల్లాపూర్ రాజు యొక్క వారసత్వంగా పార్లమెంటుకు పోటీ చేసింది. రాజ్యాంగం ఏం చేసింది మరి? కొల్లాపూర్ రాజుని నేలమట్టం చేసి గౌన్లో కూడా పార్లమెంట్లోకి పోవచ్చు, పద్మశాలీలు కూడా పార్లమెంట్లోకి పోవచ్చు అని రాజ్యాంగం అంబేద్కర్ రాస్తే పద్మశాలి నుంచి ఎవరు పోటీ చేసిండు? ఎవరు? గౌన్లో నుంచి ఎవరు పోటీ చేసిండ్రు? బాలరాజు గౌడ్. బాలరాజు గౌడు కొల్లాపూర్ రాజు మీద పోటీ చేయడానికి వచ్చిండు. ఆయన పద్మశాలి నుంచి వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి కొల్లాపూర్ రాజు మీదకి పోటీకి వచ్చాడు. మరి మహబూబ్ నగర్ తేల్చాల్సింది ఏంటి? వెలమరాజు వైపు ఉంటారా? ఆంధ్రవాదం ఓడిపోవాలో తెలంగాణ వాదం గెలవాలన్న పేరు మీద కేసీఆర్ ఆంధ్రవాదం ఓడిపోవాలి, తెలంగాణ వాదం నిలబడాలన్న పేరు మీద వెలమరాజు పార్లమెంట్లోకి పోవడానికి వచ్చాడు మీ దగ్గరికి. కానీ మీరు ఓట్లు మాత్రం ఎవరికి వేసారు? వెలమరాజు కేసి పార్లమెంటు. మరి తెలంగాణ వాదం చచ్చిపోతుందని, తెలంగాణ వాదం పోతుందేమో అని భయపడి ఆ తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని చంపి పార్లమెంట్లో పోయిండు కొల్లాపూర్ రాజు వారసుడైన కేసీఆర్. మరి ఫూలే అంబేద్కర్ వారసులు ఒక పద్మశాలి అయినా ఒక గౌండ్ల అయినా రాజ్యాంగాన్ని మేము నిలబడతాం, మాకు ఓటేయండి వాళ్ళిద్దరు మీ ముందుకు వస్తే మనం ఓటేయండి అంటే రాజ్యాంగాన్ని చంపిన వాళ్ళ కేసీఆర్ లేడు, మనం ఉన్నాం. కేసీఆర్ అంటే వైపు ఉన్నాడు, తన ధర్మం వైపే ఉన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆంధ్రాని తెలంగాణని కలిపిన ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే పుట్టిండు, బూరుగుల రామకృష్ణరావు. ఆంధ్రాని తెలంగాణని కలిపి ఆంధ్రప్రదేశ్గా అవతరింపజేసినోడు బూరుగుల రామకృష్ణరావు, మీ జిల్లా వాడు. అందులో నుంచి గొడవకి నరికి తెలంగాణని సపరేట్ గా చేసి వెలమరాజ్యాన్ని సృష్టించిన కేసీఆర్ ఇక్కడి నుంచి పార్లమెంట్కి పోయింది. ఈ రెండు పంచాయతీలకు మనకి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? ప్రొఫెసర్ కోదండరామ్ అట పాపం వంగి వంగి నడుస్తాడు, అంటే చెట్టుకి తుమ్మ చెట్టు కాడ గొర్రెలు కట్టేసి వచ్చి నడుస్తూ ఉంటాడు. గొర్రెలు కట్టేసి లాగా ఆయన గొర్రెలు ఆయన వస్తున్నట్టు ఉంటాడు పాపం. ఆయన సింపుల్గా చెట్టు బస్ ఎక్కడ ఆయన 550 ఎకరాల మంచిర్యాల భూస్వామి బిడ్డ, అంతర్గత వలసవాది. ఎందుకు మరి ఆయన సంగతి? ఆయన అంటాడు, ఆంధ్ర వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో 50,000 కోట్ల దోపిడీ చేసిండ్రట. ఆంధ్ర వాళ్ళు ఈ 70 ఏళ్లలో ఆంధ్ర వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో
అది నీళ్ళ దోపిడీ కావచ్చు, మరో దోపిడీ కావచ్చు, 50,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిరట ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న సంపదల్ని కొల్లగొట్టి ఆంధ్ర వాళ్ళు 50,000 కోట్ల దోపిడీ చేసిండ్రని పాపం ఆ కోదండరామిరెడ్డి క్లాసులు చెప్తున్నాడు, తెలంగాణ క్లాసు. నేను కోదండరామిరెడ్డిని అడుగుతున్నా, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రెడ్డి వెలమ దొరలు మహబూబ్ నగర్లోనే ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలని ఎన్ని వేల కోట్లు దోసుకున్నారో చెప్పాలి. ఈ లెక్కలు ఎవరు చెప్పారు? ఈ లెక్కలు బొక్కలు ఎవరు తీయాలన్నా ఎందుకు మాట్లాడలే కోదండరామిరెడ్డి? ఈ మాట కోదండరామిరెడ్డి ఎందుకు మాట్లాడట్లే? ఆంధ్ర వాళ్ళ దోపిడీని లెక్కలతో సహా చెప్పినప్పుడు తెలంగాణలోనే ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలని, తెలంగాణలోనే ఉన్న రెడ్డి వెలమ కమ్మ దొరలు తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రక్తం ఎన్ని టీఎంసీలు తాగారు? మీరు లెక్కలు చెప్పట్లేదు కోదండరామిరెడ్డి. ఒక సమాజాన్ని మార్చడం శిష్టవర్గంతో సాధ్యమే. రోజు రక్తమాంసాలు అర్పితం చేసి వచ్చిన కూలీనానితో కాదు, సంఘాన్ని మార్చడం శిష్టవర్గం అంటే ఒక మేధావి వర్గం, ఒక శ్రామిక వర్గంలోనే ఉన్న ఒక చదువుకున్న బుద్ధిజీవితో సంఘాన్ని మార్చుతుంది. కాబట్టి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అంటే బీసీ శ్రామిక వర్గం, బీసీలలో ఉండే ఒక శ్రామిక కాయా కష్టం చేసుకొని ఏంటినా ఏదమ్మా ఆ 10,000 ఆయన వచ్చాడు, కుర్చీలు శ్రామికుడు, ఆయన శిష్టవర్గం కాదు. ఆయన జాగ్రత్త తీరండి అయ్యా ఒక్క నిమిషం. ఒక శిష్టవర్గం, ఒక బుద్ధిజీవుల వర్గం శ్రామిక వర్గం యొక్క విముక్తికి వాళ్ళే మార్గదారు. మన శ్రామిక వర్గం, బీసీలు శ్రామిక వర్గం, ఎస్సీలు శ్రామిక వర్గం, ఎస్టీలు శ్రామిక వర్గం రోజంతా పొద్దంతా పనిచేసి రక్తాన్ని ఉడికించి మాంసాన్ని ఉడికించి కాయ కష్టం చేసుకొని గత ముదది నోరెల పెట్టి నిద్రపోతున్నారు. బలపోతూనే కడుపు ఆకలికి బయలుదేరారు. ఈ సంఘాన్ని మార్చడం అనేది బుద్ధిజీవి కాదు, కానీ మనలో శిష్ట వర్గాన్ని పుట్టించాడు పూలే అంబేద్కర్. సమాజం యొక్క ఆకృతిని మార్చిపారేవాడు. సమాజం వర్టికల్ గా ఉంది, దోపిడీ చేస్తున్నా వర్టికల్ సిస్టాన్ని హారిజాంటల్ చేసి పారేవాడు. ఆ శిష్ట వర్గం కావాలి, ఆ బీసీలలో ఉండే ఒక శిష్ట వర్గం ఏదో వర్గం కావాలని బీసీ సమాజాన్ని మార్చడానికి ఇగో ఈ శిష్ట వర్గానికి సంబంధించిన చిరంజీవి గారు ఈ ఇంటలెక్చువల్ ఫోరం పెట్టారు. ఇప్పుడు వేదిక మీద ఉన్నవారు ఏమంటున్నారు, మా వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోతారు. ఎందుకు పోతాం? కర్ర తీసుకొని రోడ్డు మీద నిలబడితే ఎట్లా పోతాం చూస్తున్నారు. పోతారు బుద్ధిజీవి శిష్ట వర్గమా, పూలే అంబేద్కర్ నెత్తులు తాగిన వర్గమా? మీరు భోజనం చేసిపోతారు. ఎక్కడికి పోతారు భోజనం చేసి? ఎట్లా పోతారు భోజనం చేసి? అసలు నాకు ఒకసారి ఏం నిర్ణయం తీసుకోవాలనిపిస్తుంది అంటే, అసలు నేను పోరాడాల్సింది రెడ్డి రావుల మీద కర్ర తీసుకొని మిమ్మల్ని కొట్టడం. ఏం పని చేయాలి? రెండింటిలో ఏం పని చేయాలి? ఆ టీవీ వేసిన ఇంటి వస్తా కర్ర తీసుకొని. ఎటు పోరాడాలి? కాన్షీరావు మొదటిసారి సైకిల్ దొక్కి సైకిల్ మీద బ్యానర్ ఏం రాసుకున్నా తెలుసా? ఏం రాసుకున్నాడు మొదటిసారి సైకిల్ దొక్కేటప్పుడు కాన్షీరావు? చెప్పండి. థోడాసే శరం లేనా, నేను సిగ్గు నేర్పడానికి నా జన్మలో పోతున్నా. అన్నదికి పోతారు మీటింగ్. ఈ మాట బయట ప్రెస్లో అనండి. మరి అప్పుడు రిటైర్ ఏం చెప్తారో చూద్దాం. అన్నం తిని యుద్ధం చేయడానికి కూర్చోండి. అక్కడ అన్నం పెట్టకపోయినా జ్ఞానాన్నం పెట్టడానికి వచ్చింది పెద్ద మనిషి. ఈ జ్ఞాన అన్నాన్ని తిని ఇంకా మళ్ళీ ఎవడు ఇక వచ్చేటోడు లేదు. ఇక భూగోళం పని అయిపోయింది. ఒక్కడు మిగిలిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయ్యి ఉదయం తట్టుకోలేక వచ్చింది. ఒక సిస్టమ్ వర్గం, ఇంటలెక్చువల్ వర్గం కావాలి సిస్టాన్ని మార్చడానికి. ఒక రూపాయి ఉంటుంది అతని దగ్గర, కొద్దిగా విశ్రాంతి ఉంటుంది. అతను బుద్ధిజీవి, 4 అక్షరాలు చదువుకున్నాడు, ఆలోచించగలుగుతాడు. కాబట్టి అతనికి హృదయంలో జరిగిన యాన్సిస్టర్స్ హిస్టరీ మొత్తం చెప్పి, దోపిడీ జరిగిన తీరంతా చెప్పి, అతని హృదయాన్ని కలగదీసి మనలో వీరుల గురించి చెప్పి అతని ప్రేరేపితుడిగా మార్చి ఆ వీరత్వంలో నుంచి తన సంఘానికి పనిచేయడానికి శిష్ట వర్గాన్ని తయారు చేయమని చెప్పారు పూలే అంబేద్కర్. దానికోసం
ఈ వేదికలో బీసీలు వచ్చి పనిచేయరా? అన్నయ్య నన్ను మాది కూడా అన్నయ్య, నేను కర్ర తీసుకొని బీసీల దగ్గర కూడా వస్తాను అన్నీ. నువ్వెవరు కొట్టడానికి మమ్మల్ని కొడితే బీసీ ఆయన కొట్టాలి, మాది ఆయన ఎట్లా కొడతారంటే చిరంజీవి సార్తో కొట్టిస్తారు కర్ర తీసుకొని. ఎంత కర్ర అసలు నిద్ర పడుతుందా? మన చరిత్ర తెలిసి నిద్ర పడుతుందా? ఎట్లా పురకబెట్టి నిద్రపోతారు? మీకు పురక ఎట్లా వస్తుంది అసలు నిద్రపోయేటప్పుడు? రక్తం తాగుతున్నారు, టీఎంసీల రక్తం. 500 టీఎంసీల లెక్క తేడా కోసం గొడ్డలు పెట్టి విరమరాజ్యం తెచ్చుకున్నాడు కేసీఆర్. నరికి సపరేట్ చేసి 3 కోట్ల మందికి మంత్రంగం చెప్పి విరమరాజ్యం యొక్క జెండా ఎగరేసాడు కేసీఆర్. అది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం కాదు, ఆ పేరు మనకు చూపించాడు. అతను ఎగరేసిన జెండా గులాబీ జెండా కాదు. ఎవరు? రాచకొండ సింగభూపాలుడు అనే వెలమరాజు యొక్క వారసుడు, కొల్లాపూర్ యొక్క వెలమరాజు యొక్క వారసుడు, వెలమరాజ్యం యొక్క వైష్ణవ జెండా ఎగరేశాడు కేసీఆర్. ఇది మనకి ఎప్పటికీ అర్థం కాదు, ఏనాటికి అర్థం కావాలి. పగా ప్రతీకారాలతో బతకడం ఆత్మగౌరవం. హ్యూమన్ లైఫ్ లో చేంజ్ వచ్చేది ఎక్కడ వస్తుంది? హ్యూమన్ లైఫ్ లో చేంజ్ నీ జీవితంలో రాడికల్ చేంజెస్ ఎప్పుడు వస్తాయి? నువ్వు పగా ప్రతీకారం తెచ్చుకో. ముందా నీకు పగా ప్రతీకారం? రెడ్డి గారి కుదం మీద చేయతే సభ పెట్టి కూడా సహాయం చేయలేరు. ఆ పని అమ్మ నా పేరు పెట్టి పిలిచి గొడ్డు, ఆ పేరు పెట్టి పిలవకపోతే ఏం పెట్టి పిలుస్తారా? పశువా గొడ్డువా? నన్ను పేరు పెట్టి పిలిచిండు, పేరు పెట్టి పిలవకపోతే మరి ఏం పెట్టి పిలుస్తారా ఆయన? బానిస అంటాడా? నేను 100,000 సార్లు పేరు పెట్టి పిలిచిన నన్ను ఎవరు లెక్క చేయండి. రెడ్డి గారు పేరు పెట్టి పిలిస్తే నన్ను వదిలిపెట్టిపోతాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపిన బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ లో ఎంత విద్యను అందించాడు, ఎన్ని హాస్పిటల్స్ కట్టించాడు, ఎంతమందికి ఉపాధి చూపించాడు ఆ బ్రాహ్మణుడు. టంకుటూరి ప్రకాశం పంతులు, ఆ తర్వాత ఆంధ్రాకు వచ్చినటువంటి బ్రాహ్మణులు, నెహ్రూ గారు, పూరుగుల రామకృష్ణారావు గారు రాత్రిపూట కూర్చొని 2 రాష్ట్రాలను కలిపేశారు. కలిపిన రాజ్యాన్ని విడగొట్టి విలమ జెండా ఎగరేశాడు కేసీఆర్. తన రాజ్యం కోసం, మన రాజ్యం కోసం చేయాల్సిన కార్యక్రమం ఏంటి అంటారు. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలని ఒక సముద్రం లాగా సృష్టించాలనుకుంటున్నాం రాబోయే ముందు. ఇదే కార్యక్రమం, ఇది సమానత్వం కోసం సాగే సమరం, ఇది సమానత్వం కోసం సాగే యుద్ధం. ఇది 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని ఒక్కదానికి, ఒక ఆలోచనకి ఎదిగి తీసుకురావాలి. తెలంగాణలో రాజ్యాన్ని సృష్టించారు. ఆ రాజ్యం కోసం కొన్ని డిమాండ్ పెడతాను. రాజ్యంలో ఏం డిమాండ్? రేవంత్ రెడ్డి నువ్వు 42% కోసం ఎందుకు రావడలే? నువ్వు ఎందుకు ఒప్పుకోవడలే? 4th సిటీ అని భూమి దందా చేయడం, ల్యాండ్ బ్రోకర్ గా ఉత్తరించిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పెట్టిండు 4th సిటీ. రేపు ఏం జరగబోతుందో తెలుసా? తెలంగాణలో 540 మండలాలలో ఉన్న భూమి మొత్తాన్ని పెట్టుబడిదారులకు అమ్మే ల్యాండ్ బ్రోకర్లుగా రాబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రులు. మొత్తం మండలాన్ని 4th సిటీగా మార్చబోతున్నారు. ఏం చేద్దాం మరి? మనం ఏం చేద్దామంటాం మరి? ఈ రాష్ట్రం, ఈ దేశం మన రక్త మాంసాలతో దేశాన్ని కట్టిన, తెలంగాణని కట్టిన, తెలంగాణని పరిపాలించిన మీర్ ఉస్మాన్ అలీ గారు కావచ్చు, నిజాం నవాబులు కావచ్చు, వాళ్ళకి మాదిగూడ ఎట్లా దోపిడీ చేయాలా, మంగళాన్ని ఎట్లా దోపిడీ చేయాలా, సాగలాన్ని వివక్షతగా ఎట్లా చూడాలో పాపం వాళ్ళకి తెలియదు. రెడ్డిని గౌరవించాలి, సాగలాన్ని నీచని చూడాలన్న సంగతి అతనికి తెలియదు. అతను వేరే దేశం నుంచి వచ్చాడు. కానీ వేల లక్షల మందితో రాలే నిజాం నవాబు. ఇక్కడ 10,000 గ్రామాలలో పరిపాలన సౌకర్యం కోసం, పరిపాలనకు అతనికి పరిపాలనకు అడ్మినిస్ట్రేటర్ కావాలి కాబట్టి అప్పటికే సమాజం మీద ఆధిపత్యం చెలాయిస్తున్న వెలమారెడ్డి కర్ణం దొరలని తన పరిపాలనలో భాగస్వాములు చేసుకునేసరికి ఆ పరిపాలనలో భాగస్వాములైనటువంటి రెడ్డి వెలమ కర్ణం దొరలు నిజానికి నవాబుకి నేర్పారు. సాగరుడికి భూమి లేకుండా
చేయి, సాగులోడు బట్టలు ఉతకాలి, మాదిగోడు చెప్పులు కుట్టాలి, చాలైన బట్టలు వేయాలి. అన్ని కులాలని అవమానించి వాళ్ళని దోపిడీ చేసే, వాళ్ళని వివక్షగా చూసి వాళ్ళని అణిసివేసే పని అగ్రవర్ణాలు నిజాం నవాబు నేర్పారు. కానీ అగ్రవర్ణాలు ఏం చేసిండ్రు? అగ్రవర్ణాలు ఏం చేసిండ్రు? మరి నవాబు నీ గోరి కడతాను కొడుకు, నవాబు కాదు గోరి కట్టాల్సింది అగ్రవర్ణాలు. మరి వాడేం రాసిండు? నవాబు గోరి కడతావు, ఇనాం లాంటి ఇచ్చినోడికి సాగలానికి మంగళాన్ని ఓ మంగళాన్ని గొడుగు పెట్టినాడు నిజాం నవాబు. పో 10 ఎకరాలు దున్నుకోపాడు. ఓ సాగలాన్ని కోడి కోసినాడు, ఎవడో కోడి కోసింది భలే కోసిండు, మంచి కొడి పెట్టిండే పలానా సాగలు, పో ఆ 10 ఎకరాలు దున్నుకో. చెప్పులు కుట్టే మాదిగా 2 చెప్పులు ఒకే తరాలు వేసి చూసినాడు మీరు ఉస్మానాలి, 2 సమానంగా ఉన్నాడు బరువు. ఇప్పుడు ఏమైనా మిషన్ మీద పెట్టి కుట్టిండే, కాస్త వాడు చేతులతో కుట్టిండే, వాడికి 100 ఎకరాలు ఏమనిచ్చిండాడు. ఆ 100 ఎకరాలని ఆ ఊళ్ళో ఉన్న రెడ్డి మళ్ళీ తీసుకుంటాడు మాదిగోడి దగ్గర నుంచి. ఇప్పుడు నిజాం నవాబు కరెక్టా? ఊళ్ళో మల దోపిడీ చేసిన రెడ్డి కదా. ఎవరికి నేర్పుతున్నారు? పాఠాలాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది అది? అందుకనే మానవుడి యొక్క జీవితానికి అర్థం ఏంటి, మనిషి జీవితం యొక్క అర్థం ఏంటి? మీనింగ్ఫుల్ లైఫ్ అర్థంతో బతికినోడే చరితార్థుడైతే ఎక్కువ కాలం బతుకుతాడు. అర్థంతో బతకాలి. డెస్టినీ పాయింట్ ఏంటి? మన గమ్యం ఏంటి? మన గమ్యం ఏమిటి? పండగ సాయంగా కలలు కన్నా రాజ్యాన్ని తీసుకొచ్చి చూపాం. రాజ్యాంగం తెలవదు ఎర్ర సత్యానికి బుద్ధిజీవిగా మారడం తెలవదు, జ్ఞానవంతుడిగా యుద్ధం చేయడం తెలవదు, వ్యూహంతో యుద్ధం చేయడం తెలవదు, కాన్సీరామ్ రాజకీయ చతురత తెలవదు, జ్యోతిరావు పూలే అంబేద్కర్ సిద్ధాంతం తెలియదు. కానీ నీతిగా న్యాయంగా యుద్ధం చేయాలని స్ట్రైట్ ఫార్వర్డ్ పోయి పడేది. కానీ ఎర్ర సత్యాన్ని కాన్సీరామ్ కలిసినట్లయితే, ఎర్ర సత్యానికి విశారదం కలిస్తే ముఖ్యమంత్రి అయిపోయి ఎర్ర సత్యం. ఆయన ఎర్ర సత్యం స్ట్రైట్ ఫార్వర్డ్ పోయి స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ సమాజంలో వ్యూహం కోసం, సమాజాన్ని కట్టే పద్ధతి అవసరం. పండగ సాయానికి కోసం ఉంది. రెడ్ల మీద, రాముల మీద, భూస్వాముల మీద యుద్ధం చేయడానికి పండగ సాయానికి రోషం ఉంది. చదువు లేని పండగ సాయానికి బీసీ ఎస్సీ ఎస్టీలు కోట్ల మంది పూలే అంబేద్కర్ల ద్వారా చదువుకొని 6ంటికి పోవాలని నేను అర్జెంటుగా అంటాడట మన సిస్టర్ వరకు. నేను దినం చేసుకోవడానికి పోతున్నాను ఇంటికి, మా 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 బీసీ ఎస్సీ ఎస్టీ జనాల దినం చేయడానికి పోతున్నాం అంట. నిజంగానే ఈ మాట నిజంగా దినం చేయడానికి పోతారు. ఎందుకు? మన వాళ్ళందరూ హాస్పిటల్ లేక చేస్తారు, మన వాళ్ళందరూ చదువు లేక చేస్తారు, మన వాళ్ళందరూ భూమి లేక చేస్తారు, మన వాళ్ళందరూ ఉపాధి లేక చేస్తారు. కాబట్టి వాళ్ళకి దినాలు అవుతారు. దినాలు చేసేది ఇప్పుడు ఎవరు? పోలీసులు లేరా? చెప్పండి. మనమే దినాలు చేసేది. ఎందుకు? ఈ సిస్టమ్ చంపేస్తుంది. మనం ఒక హత్య కత్తితోటి పొడవడం ఒకటే కాదు, హత్యకి అనేక కార్యకారణాలు. మన మౌనం, మన యుద్ధం లేకపోవడం, మనం జ్ఞానం తెలుసుకోకపోవడం, మనకు పగా ప్రతీకారం లేకపోవడం, శత్రువు మీద యుద్ధం లేకపోవడం, సంపదను సమానంగా పంచాలనే పోరాటం లేకపోవడం, ఇదే మన ప్రజల చావుకి కారణం. అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే, జ్యోతిరావు పూలే ఉద్యమానికే తెలంగాణ పద్మశాలీలు పైసా పోగు చేసి జ్యోతిరావు పూలేకి ఇస్తే జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో యుద్ధాన్ని ప్రారంభించాడు. వాళ్ళే సహకరించకపోతే పూలేకి మనం 6 గంటలకు ఇంటికి పోతాం. శని ఆదివారాలు ఇల్లు దాటి బయటికి రావాలి.